ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్న అంశం అడ్రస్ చెప్పిన సంతోషం. డోర్లు వేస్తారా? అడ్రస్ చెప్పిన సంతోషం. ఏదైనా ఎక్కడైనా ఉన్నది అంటే అది తెలిసిన వారు చెప్పాలి. అక్కడ ఉన్నది అని తెలిసిన వారు చెప్పాలి. ఫలానిది అక్కడ దొరికిద్ది అంటే అడ్రస్. అక్కడ దొరికిద్ది అంటే అక్కడ ఉన్నది అన్న సంగతి మనకు చెప్పేవాడికి తెలియాలి, వాడు మనకు చెప్పాలి, అంటే ఆ అడ్రస్. అట్లాగే సంతోషం ఎక్కడుంటుందో దాని అడ్రస్ని సంతోషము లేదా ఆనందము చెప్పింది. సంతోషం ఎక్కడుంటుందో సంతోషం దాని అడ్రస్ చెప్పింది. ఆనందం ఎక్కడుంటుందో ఆనందము దాని అడ్రస్ చెప్పింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సంతోషం ఎక్కడుంటుంది? సంతోషం ఎక్కడుంటుంది? పిల్లల విషయాల్లో ఉంటుంది, కుటుంబ విషయాల్లో ఉంటుంది, చదువులో ఉంటుంది, జాబ్లో ఉంటుంది, జతపరుస్తున్న విధానంలో ఉంటుంది, లేకపోతే మరొక దాంట్లో ఉంటుంది, మరొక దాంట్లో ఉంటుంది. ఇది లోక సంబంధం. ఇది ఎక్కువ కాలం నిలబడిద్దా అంటే నిలబడదు. పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటుంది, పోతుంటుంది. చదువులో ఆనందం, ఆ సంవత్సరం రిజల్ట్ బాగుంది, నెక్స్ట్ ఇయర్ దొబ్బింది, పోద్ది. కుటుంబం పట్ల ఆనందం, ఒక గంట బాగుంటుంది, ఒక గంట బాగుంది, ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుంది, ఏదో ఒక చిన్నది. జతపరుస్తున్న విధానం అది కూడా అంతే. సో ఇవన్నీ కూడా టెంపరవరీ. మరి పర్మనెంట్ సంతోషం ఎక్కడ ఉంటుంది? మనం ఎత్తుక్కునే సంతోషం అనేది పర్మనెంట్గా ఉండాలి. అది పోవద్దిగా. అది ఎక్కడ ఉంటుంది? మనం దాన్ని వెతకాలి. క్రైస్తవుడు దాన్ని వెతకాలి. వెళ్దాం వాక్యంలోకి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనము. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. నా కన్నులు ప్రకాశాన్ని చూస్తే నా హార్ట్కి హ్యాపీనెస్ ఉంటుందండి. నా కన్నులు ప్రకాశాన్ని చూడగలిగితే, ఈ కన్నులు ప్రకాశాన్ని చూడగలిగితే హృదయము చాలా సంతోషంగా ఉంటుంది. అంటే కన్ను చూస్తే అది మనసుకు తాకి మనసు సంతోషానికి గురవుతుంది. హార్ట్ఫుల్ జాయ్. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఈ కన్ను దేన్ని చూడాలి? ప్రకాశాన్ని చూడాలి. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. మనకిష్టమైన టీం ఆడుతుంది క్రికెట్. మన కళ్ళు చూస్తుంటే 11 మంది ఉన్నాం, మనం ఒకరి మీద దృష్టి పెడతాం. వాడు కొట్టాలా, ఈడు కొట్టాలా, వాడు డక్అవుట్ అయితే మనం డల్ అయిపోతాం. ఇంకా ఆ టీం గెలిచినా డల్ అవుతాం. వాడు కొట్టుంటే బాగుంటుంది, ఇంకో 2 కొడితే 73 ఆప్షన్స్ ఏదంటే ఈడే. అంటే మన కన్నులు దేన్ని చూస్తున్నాయి? దాని ద్వారా హృదయం ఏమవుతుంది మనకు తెలుస్తుంది. అందుకనే క్రైస్తవుడి కళ్ళు ప్రకాశవంతమైనటువంటి దాన్ని చూడాలి అన్నాడు. అప్పుడు మనసుకు ఆనందం. మంచి సమాచారము ఎముకలకు పుష్టి. మంచి సమాచారము అంటే మన ఇంట్లో పిల్లలతో మాట్లాడుతున్నా, మనం ఎవరితో మాట్లాడుతున్నా, మనం మాట్లాడే మాట, ఆ న్యూస్, ఆ సమాచారం అనేది కూడా వాళ్ళకి మంచి బలంగా ఉండాలి. కొంతమంది మాట్లాడతారు, వెంటనే బలహీన పడిపోతుంటాం, మనం అబ్బా అనిపిస్తుంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది. మంచి సమాచారము అంటే ఇరువురి మధ్య సంభాషణ, లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేరవేసే లైన్, మాట, తత్వం ఏదైనా కానివ్వండి. అది ఎలా ఉండాలంటే వినేవాడికి ఎముకలకు పుష్టి, మంచి బూస్ట్గా ఉండాలి. అది సత్యవాడిని కూడా బ్రతికించగలిగేది డాక్టర్ గారి మాట. ఏం పర్లా, నీకు పెద్దగా ఏమీ లేదు అంటారు, అంతే.
ఓహో హార్ట్లో 3 బ్లాడర్స్ బ్లాక్ అయ్యాయి, హోల్స్ బ్లాక్ అయ్యాయి, నువ్వు బతకడం కష్టమే అన్నకు ఇక్కడ చచ్చిపోతాడు. ఏం పర్లేదమ్మా 2 రోజులు ఐసీలో పెట్టి లాగెత్తి వచ్చేద్దాం టెన్షన్ పడకు అంటే బతికేస్తాడు. అంటే మాట మంచి సమాచారం. అంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక మంచి సమాచారాన్ని ఎదుటి వారికి అందించగలిగే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి. అది దాన్నే పుషింగ్ అంటాం కదా, మనం పుషింగ్ ఇస్తూ ఉండాలి. అది స్కూల్లో కూడా మీరు చూడండి, వాడు 3rd క్లాస్ వచ్చినా లాస్ట్లో వచ్చినా ఏం పర్లేదు నాన్న నెక్స్ట్ ఇయర్ లాగే అంటే వాడికి బూస్ట్ వస్తుంది. వీడు బతుకంతా ఎప్పుడు ఇంతే, వీడు మారడం, వీడు ఇంతే, వీడు చదవడం అనవనుకో మొద్దుపడిపోతాడు. మొద్దుపడిపోయి నా జీవితం ఇంతే, ఇక నేను మారనేమో, ఇక నాకు రాదేమో, ఇక ఎందుకు నాకు ఈ బతుకు ఆ టైంలో బతికేస్తాడు. ఒక్కోసారి ప్రాణం కూడా తీసేసుకుంటాడు. అంటే ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇచ్చి ఉత్సాహపరిచే మాటలే పలకాలి మనం. మనకేమో అది తెలీదు, అంటే క్రిస్టియానిటీకి అది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే చెబుతున్నాడు దేవుడు. కనుక ఇది నేర్చుకోవాలి ఫస్ట్ సంఘంలో. అందుకే పిల్లలు ప్రసంగాలు చేస్తున్నా లేకపోతే పాటలు పాడుతున్నా వాళ్ళకి చెప్పి వెరీ గుడ్ బాగుంది అంటాం. ఎందుకు ఇది కొంచెం ఇక్కడ ఇలా ఉంది, అంతా బాగానే ఉంది, కొంచెం తప్పింది అంటాం. సో ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇది ఎంకరేజ్మెంట్ అనమాట. దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే వాడు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా పుష్టిగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ పుష్టిగా బలంగా సంతోషంగా ఉంటాడో ఒక అడుగు ముందుకేస్తాడు. వాడికి ఏదన్నా వచ్చినా నెగిటివ్గా ఆలోచించడు, పాజిటివ్గా ఆలోచిస్తాడు. ఒక విషయాన్ని దేవుళ్ళో ఉన్న మనకి ఒక విషయం తాకిందనుకోండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటాం ఏంది ఇలా అయిపోయింది నా జీవితం అనుకుంటున్నాం. నేను ఒకటే చెప్తే ఎప్పుడు కూడా ఈ లోకానికి ఎవరి పర్మిషన్తో వచ్చావో మనకు తెలియదు. ఆయనకి ఇష్టమైంది వచ్చావు, ఒకరోజు వెళ్ళిపోతాం, అది కూడా ఆయనకి ఇష్టమయ్యే ఉండాలి. ఈ మధ్యలోది మొత్తం మన గురించి ఆలోచనతోనే మనిషి బ్రతుకుతున్నాడే తప్ప దైవ ఆలోచనతో ఈ రోజున క్రైస్తవుడు బ్రతకట్లేనది 100% కరెక్ట్. ఈ మధ్యలో చిన్న జీవితం, చిన్నదే. కనుక ఎప్పుడైతే హృదయం ఉల్లాసంగా పుష్టిగా బలంగా కళ్ళు ప్రకాశమానమైన ఆలోచనతో చూస్తూ కలిగి ఉంటాయో వాడు దేవుడి విషయాలలో ఒకవేళ లోకానుసారంగా ఏదైనా నెగిటివ్ అనిపించినా వాడు పాజిటివ్గా సేకరిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే యోబు గారు ఒకటే మాట అంటాడు, దేవుని చేత మనం మేలును మాత్రమే పొందుకుంటామా, కీడొస్తే పొందుకోమా అంటాడు. ఎవరితో? భార్యతో. ఒక నీతివంతుడు యథార్థ వర్తనుడు అనేటువంటి వాడికి ఎలాంటి భార్య దొరికింది చెప్పండి? అవిధేయత గల భార్య దొరికింది. అందుకే బైబిల్లో దేవుడు సామెతల్లో లాస్ట్లో మాట్లాడుతూ 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అంటే చాలా రేరు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. కనుక ఒక మంచి యథార్థ వర్తనుడికి భార్య అయినటువంటి ఆమె ఆ మాట అనగలిగింది, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎందుకంటే యథార్థ వర్తనుడు కదా, మస్కట్లో అద్భుతమైనటువంటి ఫస్ట్ లెవెల్ ఉన్నటువంటి క్యాండిడేట్ కదా, దేవుళ్ళలో అద్భుతంగా ఉన్నటువంటి నీతిమంతుడు కదా. మరి ఆ నీతిమంతుడి భార్య ఎలా ఎందుకుంది? యోబు గారు ఇంకా బలంగా ఉన్న కాబట్టి పో అనడంత. అంటే అది మంచి సమాచారం కాదు. మంచి సమాచారం అంటే ఇంట్లో ఎప్పుడు కూడా మంచి సమాచారం ఉండాలి. హెల్దీ వాతావరణానికి పెద్దపీట కుటుంబంలో పడుతూ ఉండాలి ఎప్పుడు. అలా పడకపోతే చాలా కష్టం. అలా పడ్డాయి అనుకోండి ఖచ్చితంగా ఇదిగో ఇప్పుడు ఈ మాట మనం స్వీకరించడానికి మంచి అనువుగా ఉంటుంది. 9:8 ఎజ్రాలో ఒక మంచి మాట. అయితే ఎజ్రా వారు అంటున్నారు, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగునిచ్చి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగా. ఎక్కడున్నారు వీళ్ళు?
యెరూషలేము నుంచి పట్టకెళ్ళిపోతే వేరే చోట ఉన్నారు, వేరే చోట ఐగుప్తులో ఉన్నారు, వేరే చోట ఉన్నారు. వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అప్పుడు అంటున్న మాట, మా దేవుడు అయితే మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యముల మమ్మును కొంచెము తెప్పరల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచినట్లుగాను మా దేవుడండి యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి. దాస్యములో ఉన్న వేరే వాళ్ళు దండెత్తి పట్టుకెళ్ళిపోతే దాస్యములో ఉన్న దేవుడు మా నేత్రాలకు కొంచెం వెలిగించి ఈ దాస్యములో మమ్మను కొంచెము తెప్పరల చేయనట్లుగా, అంటే మేము దాస్యములో ఉన్నా బాగానే ఉన్నాము, దాస్యములో ఉన్నా బాగానే ఉంటాము అంటే కష్టం. దాస్యం అంటే అర్థం ఏంటి? ఇటుచాకరి, కష్టం, బానిసత్వం. మాలో ఒక శేషం ఉంచినట్లుగాను, అంటే మాలో ఒక శేషం అనేది మిగిలితే ఇజ్రాయేల్లో వాళ్ళు ఇంత అవుతారు. ఇలా మాట్లాడుతున్నాడు. తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరిచినట్లుగాను, దేవుని యొక్క ఆలయములో మమ్మను గొప్పగా, ఏదైతే పరిశుద్ధ స్థలం ఉందో ఆనాడు దాంట్లో గొప్పగా ఉండడానికి దేవుడు మమ్మల్ని అలా ఉంచినట్లుగాను కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. ఇక ఇలా ఉన్నామంటే ఈ బలహీనతలో ఉన్న, ఈ సంఘములో ఉన్న, పోనీ ఇలా ఉన్నా ఖచ్చితంగా దేవుడు మా పట్ల ఈ బ్రతుకులో కూడా కాస్త జాలి చూపి ఉన్నాడు. ఎజ్రా గారు మాట్లాడుతుంటే అనేక మంది వింటున్నప్పుడు ఆ బానిసత్వంలో ఉన్నవారు కూడా ఎస్ అగ్రీ అవుతారు. బానిసత్వం ఎందుకు ఉంచారు ఆయన, సంఖ్యలు తీయనైనా ఏందినైనా మా ప్రార్థన ఆయన అంటలు. అక్కడ మనం బానిసత్వంలో ఉన్న మన కన్నులకు వెలిగించి కొత్త జ్ఞానాన్ని ఇచ్చి ఈ సంఘంలో ఉంచి ఇన్ని రకాలుగా వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు. ఇంతగా ఉన్నామంటే నిజంగా అది దేవుని కృపే. కష్టంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా ఈ రోజుకి కాస్త కూస్త తినటానికి ఉంది అంటే అది దేవుని కృపే. ఇది అంటే కష్టం లేదని కాదు, కష్టం ఉంది. బాధ లేదని కాదు, బాధ ఉంది. ఎన్ని ఉన్న చుట్టూ చీకటి అలుముకున్నా దేవుడు మా పట్ల కాసంత కృప చూపాడు కనుకనే మేము ఇలా ఉండగలిగాం. అనేక మందికి ఇది మంచి పుష్టినిస్తుంది. అది నీలో ఉన్నాగా ప్రభా ఇంతకాలం ఏంటి ప్రభా, ఇంకా మాకు ఇంకో స్టెప్ వేయవా, ఇంకో స్టెప్ ఇంకిస్తావా, కుదరదు. అక్కడ ఏ స్థితిలో ఉన్నా ఈ స్థితిలో ఉన్నామంటే ఆ స్థితిలో దేవుడు కృప చూపి ఉన్నాడు, దయ చూపి ఉన్నాడు అని ఆ తత్వాన్ని కలిగి ఉంటే నిజంగా దేవుడు కూడా చాలా సంతోషపడతాడు. ఆ న్యూస్ అనేది ఎలా ఉంటుందంటే మంచి బలంగా ఉంటుంది, మంచి పుష్టిగా ఉంటుంది. మనం ఉంటున్న వాతావరణంలో ఒక బలమైనటువంటి తలంపుతో ఎప్పుడు కూడా మన కుటుంబంలో వాళ్ళతో నిండి ఉండాలి. భార్యాభర్త పిల్లలు వాళ్ళు ఉండిపోవాలి. మేము ఉన్నదే మాకు ఇంద్రభవనం. అది కోహ్లీలాగా 30 కోట్లు కొట్టేసుకుందాం, 4,000 కోట్లు పెట్టి అమ్మాయిలా కట్టేసుకుందాం, చిరంజీవిలాగా 150 కోట్లు కొట్టేసుకుందాం, కుదరదు. చిన్న గుడిసె అయినా రంగులు అద్దేసుకొని హ్యాపీగా ఉన్నామనుకో ఎంత బాగుంటుంది. చాలు, దేవుడి ఇది మాకు ఇచ్చారు. అది అంటే ఆ తత్వం అనేది ముందు మనిషి బలంగా ఉండటానికి కారణం అవుతుంది. అంటే పాజిటివ్నెస్. ఎప్పుడు మనం పాజిటివ్గా ఉండటం వలన ఏమవుతుందంటే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. పాజిటివ్ లేదనుకోండి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఒక మంచి ఆనందదాయకమైనటువంటి ఆలోచన ముందు మనకి ప్రొటెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా డిస్ట్రాయిడ్ అవుతుంది అన్నది వాస్తవం. ఎందుకు? హృదయం సంతోషంగా మంచి బలంగా మనం ఉంటేనే దేవుడి కొరకు ఒక అడుగు స్టెప్ వేయగలం. ముక్కుతూ మూలుగుతూ కుడుతూ గుడ్డుతూ ఎట్లా వెళ్తావు దేవుడి కాడికి? ఎట్లా వెళ్తావు? దేవుడే చూసుకుంటాడు అంటే ఎట్లా? ఎట్లా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా బలంగానే ఉండాలి, తలంపుల్లో, శారీరకంగా, మానసికంగా. లేకపోతే కృంగిపోతాడు. కృంగిపోయిన వాడు ఏ సువార్త చేస్తాడండి?
ఎప్పుడు విచారంగా ఉండేవాడు అయ్యగారు ఏ సువార్త చేస్తాడు. నేను ప్రార్థన చేస్తున్న ప్రభు ఇంకా ద్వారాలు తెరవాలి, ద్వారాలు ఎప్పుడో తెరిచాడు, వీడికి కనపట్ల. నాకు ఒకటి అర్థం కాదు ఇప్పటికి, ఏంటంటే ద్వారాలు తెరవడం ఏందో నాకు తెలియదు. మరి ఏం ద్వారం తెరవాలి? ఆల్రెడీ తన మనసు ద్వారం తెరిచాడు, ఆ తర్వాత తల్లి గర్భద్వారం తెరిచాడు, ఆ తర్వాత నీకు మానవ వికాసంతో ఉండేటువంటి తలంపు ద్వారం తెరిచాడు. ఇంకేం ద్వారం తెరవాలి? ప్రతి ఓడితో ఒకటి తెరిచాడు, దేవుడు ద్వారాలు తెరవాలా. ఎప్పుడు తెరుతాడు? దేవుడు ద్వారాలు తెరవాలంటే ఇంత కుప్పొచ్చి మన కంటి ముందు కనపడితే కానీ అప్పుడు ద్వారాలు తెరిచినట్లు లెక్క. అది కనుక ఇది కరెక్ట్ పదమే కాదు. ద్వారాలు తెరవడం ఏంద్రండి ఆయన అంటే ద్వారం మూసేశాడా? ద్వారం ఇలా మనకు అర్థం అవ్వట్లే. ఎప్పుడో తెరిచాడు, మనమే దారి కనిపెట్టలేకపోయాం. కాబట్టి ఎప్పుడైతే మనం సంతోషంగా మంచి నెమ్మదితత్వంతో మంచి ఆలోచన పరంగా ఎప్పుడైతే ఉంటామో మనకు అర్థమైపోద్ది దేవుడు ద్వారం తెరిచాడు. అబ్బా అది మనం జాగ్రత్తమే లేటు ఆ టైప్లో ఉంటాం మనం. అప్పుడు మనసు కూడా బాగుంటుంది, ఉన్న దాంట్లో ఉన్నాం, హ్యాపీగా ఉంది. గొంతెమ్మ కొరకలు ఉన్నాయి అనుకో, అందుకలా చచ్చిపోతాం మనం. అది అందుకలా చచ్చిపోతాం. నిజం. ఒకడు వాడి దగ్గర వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఎవడో మిత్తి ఇస్తానంట. మరి ఇది తీసుకెళ్ళి అడబెట్టిండి కథ అవి రావట్లా, ఈడేవట్లా, ఒక్కటే టెన్షన్. ఆ టెన్షన్లో మొన్న ఏమైంది, కాలు పెనికింది, అదేమైంది ప్యాచ్ అయింది, అదేమైంది ఇప్పుడు ఆపరేషన్కి వచ్చింది. ఇటు కట్టాల్సిన డబ్బులన్నీ హాస్పిటల్లో పెట్టాడు. అది బాయ, ఆరోగ్యం బాయ, ఇది బాయ. ఇప్పుడు కుయ్యో మొయ్యో అని మొత్తుకుంటుండు. నేను ముందే చెప్పిన ఉరుకురుకొద్దురా అని చెప్పిన. మనిషికి ఎన్ని చెప్పినా వెంట వాడికి తగలాలి. ఇడి తిప్పటం, అడి తిప్పటం, అడి పెట్టడం, ఇడి పెట్టడం, టెన్షన్, అట్ట ఇట్ట. కూల్ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా సంతోషంగా ఉండాలి. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? ఇప్పుడు ఆ కాలు మడెం కోలుకోవడం, మడెం పైగా ఏ మధ్య సెంటర్ పార్ట్ అయితే ఓకే, కానీ సెంటర్ మడెం ఏ తేడాయాలి కాదు. ఇప్పుడు ఆ పాదలు చూడమంటే 6 నెలలు, ఈ 6 నెలలు మొత్తం బిజినెస్ పోయింది. పత్తి కూడా వచ్చి మీద పడి తిడుతుండో, వినలేకపోతున్న వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాడు వీడు ఒక ఇల్లు ఖాళీ చేశారు, ఇంకొక ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఎక్కడ మనసు నెమ్మది లేదు. ఏం చేద్దాం? చచ్చిపోయి ఊరేసుకొని చెప్పినారు. అదే మార్గం. ఇంకా అదే ఆయన మిత్తికి డబ్బులు ఇటువైందిరా. బైబిల్ ఏం చెప్పింది? వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు శాపగ్రస్తుడు. ఇయ్యొద్దన్నాడు, అంతే, చచ్చిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఉన్న దాంట్లోనే హృదయాన్ని ఎప్పుడైతే మనం నెమ్మదిగా ఉంచుకోగలమో ఫస్ట్ హెల్తీగా ఉంటాం. మనం ఏమంటామంటే వాళ్ళండి హైజెనిక్ ఫుడ్ తింటారండి, వాళ్ళు తాగే వాటర్ బాటిల్ 350 రూపాయలండి, 4000 రూపాయలండి, అందుకే ఆరోగ్యంగా ఉంటారు. 4000 రూపాయలు వాటర్ బాటిల్ అయితే ఆరోగ్యంగా ఉండరు. అది దాంట్లో ఏం కలుగుతాడు? ఈ షర్ట్ ఎంతరా అంటే ఒకడు 4000 అంటాడు, ఒకడు 72,000 అంటాడు. ఈ షర్ట్ 72,000 వేరెవరు ఉండొస్తాయి బయట. ఒక్కసారి వేసుకొని తిప్పితే వాడు ఇస్త్రీ చేసినా ముడత పడిద్ది, మనం ఇస్త్రీ చేసినా ముడత పడిద్ది. అది 72,000 చెప్పడానికి ఇంకేముంటుంది ఆడ. ఈ తలంపుతో ఎప్పుడైతే వెళ్ళిపోతామో క్రైస్తవుడు, మిగతా వాళ్ళ సంగతి పక్కన మనకు అవసరం లేదు, వెళ్ళిపోతామో ఖచ్చితంగా మనశ్శాంతి కరువైపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా బాడీ షేక్ వచ్చేద్ది. అంతే. ఎందుకు షేక్ వచ్చిందంటే అసలుకి నరాలను సంధించితివి, ఎముకలను సంధించితివి, మాంసముతోనూ నరములతోనూ కప్పితివి. 10-11 ఏబు దేవుడు కప్పాడు. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, నరములతోనూ ఎముకలతో నీవు నన్ను సంధించితివి. దేవుడు కప్పి సంధించడం అంటే మంచి కూర్చి పటిష్టంగా పెట్టాడంతే. ఈ బాడీ ఇంత బలంగా ఉంది. 100 ఏళ్ళు వచ్చినా మన తండ్రి అయిన అబ్రహాం గారు ఎలా ఉన్నారంటే కింగ్ లాగా ఉన్నాడు. 40 ఏళ్ళు దాటితే మనం ఇంకేముందండి, అంత అయిపోయింది. ఏమైపోయింది? అసలు 40 తర్వాత నీకు కుటుంబాన్ని ఎలా చదువుకోవాలో ఆలోచన పుట్టిద్ది. అప్పుడు దాకా అంత పెళ్ళవారమే కదా. 25 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఏమర్థమైంది? 5 ఏళ్ళ పాటు అత్తమామ చూస్తుంటారు, కొత్తలుడు అని. అంతే. ఆ తర్వాత వదిలేస్తారు వాళ్ళు, తర్వాత ఇల్లు వదిలేస్తారు. ఇప్పుడు అబ్బాయి ఎంట పడుతుంటాడు, టీయో అమ్ముకుంటా. ఏమర్థమైంది? పిల్ల కుంకే వాడు. మరి
పిల్లలకు మెచ్యూరిటీ లేదు. అప్పుడు మెచ్యూరిటీ లేకుండా జీవితంలో ఏ అడుగు వేయలేవు. ఒక తలంపు పటిష్టంగా వచ్చేది రాజకీయంలో 60+, జీవితంలో 40+. అప్పుడే ఒక మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది. లేకపోతే అన్నీ పిల్లచేట్లే కాదా? అవును. ఆ పిల్ల శాస్త్రప్పుడే మంచి మనస్సుతో, మంచి ఒక దృఢమైన సంకల్పంతో ఉండగలిగితే అదే పెరిగి 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 ఒక అద్భుతమైనటువంటి హీమెన్గా తయారైంది లోకంలో. కనపడుతున్నాం అట్లా. అందుకే మీరు చాలామంది చూడండి, మొత్తం అవరగానే కనపడుతుంది నా కంటికి. ఒక్కడు కూడా మెచ్యూరిటీ పర్సన్ కనపట్ల. అది ఊరికే రోడ్ల మీద తిరగటం, ఆడితో సొల్లేసుకోవటం. ఇంటికి పోతే ఏముంటుంది, మళ్ళీ ఏముండదు. గట్టి తిందామంటే, మటన్ తీసుకుందామంటే లెక్కేసుకోవాల్సి వచ్చింది. అది ఎందుకు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లారా, అందుకని దేనికైనా ఒక క్యాల్కులేటెడ్ మనసు కావాలి. అప్పుడు స్థిరత్వమైన మనసు ఉంటే ఇవన్నీ లెక్కేసుకోగలం. కూల్గా ఉంటే అన్నీ లెక్కేసుకోగలం. టెన్షన్గా ఉన్నాం అనుకో, మర్చిపోతుంటాం అంతే. టెన్షన్గా ఉన్నాను మీరు పొరపాటున హడావుడిగా బయలుదేరామనుకో, పెళ్ళికి కానీ, స్కూల్కి కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా ఏదో ఒకటి మర్చిపోతాం మనం. అబ్బా అంటాం. అదే కూల్గా ఉన్నామనుకో, ఏం మర్చిపోతాం. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు హడావుడే మర్చిపోతాం. మళ్ళీ ఊర్లోంచి అక్కడి నుంచి వచ్చినప్పుడు హడావుడే. కడ్రాలు, కచ్చీపులు, ముక్కమ్మలు అవన్నీ మర్చిపోయి అతనే ఉంటాం మనం. ఈసారి వచ్చినప్పుడు తీసుకురాక్క అని ఫోన్ చేస్తాం. మళ్ళీ రాంగులని ఈలోగా సంవత్సరం పట్టింది. ఎందుకంత కంగారు? వెళ్తాం కంగారే, వస్తాం కంగారేనా? కూల్, నెమ్మది. జీవితంలో ఎప్పుడు కూడా నెమ్మదత్వం చాలా ఇంపార్టెంట్. నెమ్మదత్వం అంటే మడ్డిగల్లో ఉండమని కాదు అర్థం అక్కడ. అది నెమ్మదత్వం అంటే బిందెది ఇట్లా గ్లాసు వాటర్ అంటే ఇట్లా తీసి ఇట్లా పెట్టడం అది కాదు. ఇలా తీసి ఇలా ఇటు అది నెమ్మదత్వమే. నెమ్మదత్వం అంటే కేర్ఫుల్ అంటారు దాన్ని. ప్రతిదాన్ని కేర్గా ఆలోచించేదాన్ని నెమ్మదత్వం అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఫస్ట్ మనం బలంగా, కూల్గా ఇలా ఉంటే దేవుడికి ఉపయోగపడటానికి చాలా ఛాన్స్ ఉంటుంది. హడావుడిగా ఆవేశంగా వెళ్ళిపోయానుకో, ఆవేశం స్టార్ట్ అయిపోతాం మనం. ఎక్కువ కాలం ఉన్నాం, అటే పీకిద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. యెరూషలేము మీదకి వచ్చి పట్టుకెళ్ళిపోతే ఆ పట్టుకెళ్ళిన వాళ్ళు ఎజ్రా గారు కూడా ఉన్నారు. అది అప్పుడు అంటున్నాడు ఆయన, మేము బానిసత్వంలో ఉన్న మా కళ్ళకు మంచి వెలుగునిచ్చి కొంచెం తెప్పరిలా చేశాడు మా దేవుడు. ఒక మంచి చర్చి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈ బానిసత్వంలో కూడా ఇక్కడ ఉన్నాం, మంచి ధర్మశాస్త్రం చదువుకుంటున్నాం. చాలా ఇది మనకి దయచూపి ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా వాళ్ళకి ఏమి నేర్పుతున్నాడు అయ్యా అంటే, మనం బానిసత్వంలో ఉన్నామని మీరు అనుకోవద్దు. ఏదో ఒక రోజు మనం రిలీజ్ అవుతాము, టెన్షనే వద్దు. అప్పటిదాకా దేవుడి సన్నిధిలో దేవుడు పని చేసుకుంటూ మన పని చేసుకుంటూ హ్యాపీగా ఉందాం. ఒక నాయకుడి యొక్క లక్షణం అది. ఎంత బాగుంటుందండి, సంతోషం అనిపించింది, అమ్మయ్యా అనిపించింది. అప్పుడు ప్రతి వ్యక్తి కూడా హెల్త్, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే మనం మిస్ అవుతామో ఏం తిన్నా వంట పట్టదండి. నువ్వు ఏదైనా తిని, హైజీనిక్ ఫుడ్ తింటావో, లేకపోతే వాటర్ ఫిష్ తింటావో, మ్యాటర్ ఫిష్ ఏదైనా తిను. కొన్ని వాటర్లో ఏ పేర్లు ఉంటాయి మరి, ఒకటి 340 రూపాయలు పీసు, ఏముంటుంది ఆడ. అవి కాదు అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండగలిగితే ఆ సంతోషం అనేది నీ చుట్టూ ఉన్న వారికి కూడా పాకిద్ది, కొని వ్యాపింపజేయచ్చు, వ్యాపిస్తుంది అన్నాడు అక్కడ. అప్పుడు ఎలా ఉంటాం మనం? హెల్దీగా ఉంటాం మనం. 17:22 సామెతలో, సంతోషము గల మనసు ఆరోగ్యకరము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోవు చేయను. ఇప్పుడు నలిగిన అనగానే మనోడు నలిగిన మనసు దేవుడికి ఇష్టం. మళ్ళీ ఇప్పుడు మనసు ఎందుకు ఇరిగిద్ది, మనసు ఎందుకు నలిగిద్ది చెప్పండి. అసలు మనసు నలగటం ఏంటి అంటే, మనసు నలగటం అంటే ఊరికి సీత్తమేనా, ఏడ్చుకుంటా అదే. అసలు మనసు ఎందుకు ఇరిగిద్ది? పాలు ఇరిగితే పని చేస్తాయండి. దేవుడు చెప్తున్న ఆలోచన వేరు. నలిగిన మనసు అంటే ఈ యాంగిల్ కాదు అది. ప్రతి తలంపు కూడా దేవుడి కొరకై నువ్వు సాగిస్తున్నటువంటి ఆ ప్రయాణమే నలిగిన మనసు కింద వస్తుంది తప్ప
పని పాట లేకుండా ఊరికే ఏడ్చుకుంటూ కూర్చుంటే రాదు అది కదా. అది దాని అర్థాలు. సంతోషం గల మనసు ఆరోగ్యకరము, ఆరోగ్యకరము, ఆరోగ్య కారణము. సంతోషకరమైన మనసు అంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆలోచనతో ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ డిసప్పాయింట్ అవుతూనే ఉంటుంది. నిద్ర కూడా పోరు చాలామంది చూడండి, కొట్టుకుంటున్నట్టు ఇట్టా 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 ఏదో ఆలోచిస్తుంటుంది అంతే. టైం 3 అయిపోద్ది, 4 అయిపోద్ది, తెల్లారిపోద్ది, మళ్ళీ ఆ నిద్ర మొత్తం డిమ్ముకు పోతుంటుంది అంతే పనికి. ఆడ పని కాదు, ఏ నిద్ర పట్టదు. ఒక ముద్ద తిని పిల్లలతో కొంచెంసేపు జోకులు వేసుకుని నవ్వేసి అలా ఫ్యాన్ వేసుకుని పడుకుంటే 2-3 నిమిషాలు నిద్రపోవాలి. అది అది హ్యాపీ మూడ్ అనమాట. ఓరే 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 క్రైస్తవుడు ఇవన్నీ నేర్చుకోలేదా? చాలా క్రైస్తవ కుటుంబాలు నేను వింటుంటాను. ఫేస్బుక్లో కూడా వాటిలో సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఏంటోనండి ఇవాళ అసలు నిద్ర పట్టలేదు, ఎందుకు పట్టలేదు నాకు అర్థం అవ్వాల. ఏదేదో ఆలోచించటం, ఏదేదో ఆలోచించుకోవటం, ఏదేదో ఎట్లా ఇన్ని మాటలు. దేవుడు ఫస్ట్ నువ్వు బలంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు. నువ్వు బలంగా ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే నీ చుట్టూ ఉన్న వాతావరణం అంటే నీ కుటుంబం బాగుంటుంది. ఈ కుటుంబం బాగుంటుంది, దైవ కుటుంబం బాగుంటుంది. మీరు నాకు ఉపయోగపడతారు, అప్పుడు పాజిటివ్గా మీరు ఆలోచిస్తారు. హెల్త్ని కాపాడుకోవడం నేర్చుకోండి రా అని దేవుడు చెబుతుంటే కృంగి కుసించి ఏడ్చి సీది అబ్బబ్బా దేవుడు కచ్చిపితే చూసుకున్నట్టున్నారు నాయన క్రైస్తవులు. అంటే వాక్యాలు చదవరా? పోనీ అర్థం కాదా? పోనీ కాపరు చెప్పడా? సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం. సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది? అదే చెప్పింది ఇప్పుడు అడ్రస్ చెప్పిన సంతోషం. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము. ఇప్పుడు సంతోషం ఎక్కడ ఉంటుంది? అది అడ్రస్ చెప్పింది. అది అడ్రస్ చెప్పినా మనం వెళ్ళం. పలానా ఎక్స్ అనేవాడు ఏకి కానీ, బికి కానీ, సికి కానీ వాళ్ళ ముగ్గురులో ఎవడికో ఒకటికి అడ్రస్ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకరినొకరు పంచుకొని ఒక దారిని వెళ్ళాలి, లేదా మళ్ళీ ఎక్స్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, అప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళాలి అన్న జ్ఞానం ఉండాలి. అంతే కదా. కనుక సంతోషం అడ్రస్ చెప్పింది. ఏమని? సంతోషం అనేది సంతోషం ఎక్కడుందో చెప్పింది. అయినా సరే ఈ రోజున క్రైస్తవుడు సంతోషం ఎక్కడుంది చెప్పండి? క్రైస్తవుడికి సంతోషం ఎక్కడుంది? మీరు ఎక్కడైనా చూడండి, మోకరించేసి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడేమో సంతోషం ఎదురా అంటే ఏడుస్తుంటాడు వాడు. తలుపులు వేసుకొని ఏడమన్నాడు దేవుడు, వీడు తలుపులు తీసి ఏడుస్తుంటాడు. రోదన. అదేంటండి ఏడవద్దా అంటే ఎవరికి లాభం? ఏడుపు అంటే అర్థం ఏంటి? భార్య ముఖం మార్చినాకో ఎప్పుడు ఏడుపు కొట్టి ముఖం దగ్గర అంటారు భర్త కదా. ముఖం మాడితే చూడలేము ఆడవాళ్ళే, పోనీ మగవాళ్ళు మాడితే అసలుకే దరిద్రం ఉండదు. అంటే మనిషి అనేవాడు భూమి మీద ముఖం మాడితే ఎట్లా చెప్పనా? అసలు చూడలేవండి బాబు. అది అది ఎప్పుడు నవ్వుతూ గలగల మాట్లాడుతూ ఉండు, ఎంత బాగుంటుంది. మాట్లాడటం అంటే మళ్ళీ పనికి మళ్ళీ మాటలు కాదు. అది దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అది అంటే సంతోషం గల మనసు ఆరోగ్య కారణము. ఈ రోజున గుండె మీద చేసుకొని ఏ క్రైస్తవుడైనా నేను ఈ రోజున హ్యాపీగా ఉన్నాను అని చెప్పమానండి. ఒక్కడు కూడా పోలింగ్లో పాస్ అవ్వడు. దేవుడు చెబుతున్నాడు సంతోషం గల మనసు ఆరోగ్య కారణము. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. నలిగిపోయిన మనసు అంట. అది మరి ఎక్కడ నలుగుతుంది, ఎందుకు నలుగుతుంది? బాధపడకు, దేవుడు నిన్ను అంటే దేవుడు నిన్ను ఎందుకంత ప్రోత్సహిస్తున్నావు? నీకే దిక్కు లేదు, మరి మనకే లేదు, ఎదుటికి చెబుతూ ఉంటాం మనం. అట్లుంది అక్కడ. కనుక నలిగిన మనసు అనేది ఎప్పుడైతే కలిగి ఉంటామో అది ఎముకలు ఎండిపోతుంది. ఎముకలు ఎండిపోతే లోపల ఏం తక్కువ ఇద్దు తెలుసా? పటుత్వం కోల్పోద్ది. ఎముక బలంగా ఉండాలి. స్త్రీకైనా పురుషుడికైనా ఎముకలు బలంగా ఉంటేనే 10 గంటల సేపు నిలబడ్డా, 10 గంటల సేపు కంటిన్యూగా పని చేసినా
పిక్క నొప్పులు, కాళ్ళ నొప్పులు, తొండ నొప్పులు, ఏళ్ళు నొప్పులు, ఈ నొప్పులు అండగా. లేకపోతే ఆటోమేటిక్గా డిహైడ్రేట్ అయిపోద్దేమో బాడీ. పిక్క నొప్పులు, కాళ్ళ నొప్పులు, తొండ నొప్పులు, శరీరాన్ని పట్టలేదే. అంటే ఈ దేహానికి కావలసిన డొమైన్ ఎక్కడుందో వాడికి తెలియదు. తెలిసిన వాడు దాన్ని ఓన్ చేసుకోడు. అప్పుడు అలాంటప్పుడు ఆటోమేటిక్గా దేహం ఏమో తెలుసా, కృంగిపోద్ది. అంతే, కృంగిపోద్ది. గంట సేపు నిలబడి దేవుడి వరకు నిలబడినాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కొన్ని వందల కిలోమీటర్లు సువార్తను తీసుకుని ప్రయాణం చేశారు. రోమా జైల్లో ఉన్న పౌలు గారు ఉత్తరం రాస్తే ఎఫ్ఎస్సి కానీ కొరింథీ కానీ ఆయా ప్రాంతాలకి అక్కడి నుంచి 1000 కిలోమీటర్లు మ్యాక్సిమంగా కాలినడక కావచ్చు, మరొకటి కావచ్చు తీసుకొని నడుచుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి ఇచ్చేశారు. ఎక్కడా వాళ్ళు దెబ్బతిన్నట్టుగా కానీ కాళ్ళు వస్తుగా లేదు. ఈ రోజున అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఖచ్చితంగా హెల్త్ని కాపాడుకోవటం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హృదయం ఎప్పుడు కూడా హ్యాపీగా అవసరానికి కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఈ రెండు మనం చేయగలిగిన రోజున ఖచ్చితంగా వాక్యం ఎంత సంతోషాన్ని ఇచ్చిద్దో మనకు అర్థమైంది. ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి అంటే సంఘములో దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? సంఘంలో దొరుకుతాయి. అంటే సంఘంలో దొరుకుతున్నప్పుడు సంఘం ఎలా ఉండాలి? మనం ఉంటున్న వాతావరణం ఎలా ఉండాలి? క్లీన్గా, నీట్గా, లేకపోతే ఉందాగా మనకున్న దాంట్లోనే ఇందాక అదే చెప్పిన గుడిసెలో ఉన్న ఎలాంటి కాగితాలు అంటించుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. స్తోమతను బట్టి, స్థితిని బట్టి సంఘ నిర్మాణం జరగవచ్చు. కానీ ఏదైనా కానివ్వండి, నెట్టారేసుకొని పాకేసుకొని వాక్యం చెబుతూ ఉంటారు. కానీ క్రిస్మస్ రోజున ఆ చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిద్దో ఆ వాతావరణం. మంచి టెంట్ వేసుకొని, మంచిగా లైట్లు పెట్టుకొని, మంచిగా టింగ్ పెట్టుకొని ఎంత బాగుంటుంది. అంటే అది ఖచ్చితమైన అవసరం. అంటే అవసరం. సంతోషం కానీ, నెమ్మది కానీ, జ్ఞానము కానీ, ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఒక భరోసా ఇవ్వగలిగిన ఇవన్నీ నేర్పేది ఒకటి ఉంది. అదేంటంటే సంఘం, చర్చ్. ఈ చర్చి ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఎలా ఉంటే ఇవన్నీ నీకు అబ్బుతాయి. ఎందుకంటే ఇది బాగుంటేనే స్కూల్ బాగుందని చూస్తారు ఫస్ట్ జాయిన్ చేసేప్పుడు. బెంచీలు బాగున్నాయా, వాతావరణం ఎలా ఉంది, వెంటిలేషన్ ఉందా, స్టడీ ఎలా ఉంది. స్టడీ తర్వాత ముందు చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి. కాలేజీ ఎంటర్ అవుతుంటేనే మంచి స్మెల్, మంచి సైడ్ పూల మొక్కలు రిసీవ్ చేసుకునే పద్ధతి, లోపలికి వెళ్ళాక మంచి విండోస్, మంచి వెంటిలేషన్స్, మంచి లైటింగ్. ఓకే, పిల్లలు బాగున్నాడు, రైట్. ఇక నెక్స్ట్ స్టడీ ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా స్టడీ బాగానే ఉంటుంది. బయట మీరు చూశారు. ఎందుకంటే 10/10 చెబుతూ ఉంటారు వాడు. సో మనం ముందు ఎన్ని క్యాల్కులేట్ చేస్తాం? ఫస్ట్ అవి చూస్తాం. మనం పలానా కాలేజీలో ఎంత ఉంది, మార్కేజీ ఎంత ఉంది, ఓకే వెళ్దాం. వెళ్ళగానే ఆ పక్కన చూసుకుంటా, ఈ పక్కన తుమ్ముకుంటా, ఈ పక్కన గడ్జిగా అప్పుడు జాయిన్ చేయమని. అందుకని క్యాంపస్ ఎలా ఉంటుందంటే అట్రాక్టివ్గా ఉంటుంది. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది చూడండి. కొన్ని క్యాంపస్ ఎలా ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి. ఎంటర్ అవుతుంటేనే కేఎల్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది, అట్రాక్టివ్గా అనిపించింది. అది చూడగానే జేఎన్టీ ఉంది, అట్రాక్టివ్గా ఉంటుంది. చూడగానే అనిపించాలి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, అప్పుడు కొంచెం నెమ్మది అనిపిస్తుంటుంది. లోపలికి వెళ్ళాక మనకు అర్థమైపోతుంటుంది. కనుక సంతోషం కానీ, సమాధానం కానీ, ఉన్న దాంట్లో తృప్తి కానీ, ఇలా ఉంటే నువ్వు బాగుంటుందని నేర్పగలిగేది సంఘం అయినప్పుడు, ఆ సంఘం అనేది ఎలా ఉంటే బాగుంటుంది? ఎందుకంటే ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరు అయినా నెహెమ్యా అర్థహశస్త రాజు గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఏం ఉద్యోగం? మందని తీయటం. ద్రాక్షరసం ఇవ్వటం రాజుగారికి. ఆయన ఎప్పుడు తాగుతాడో ఆ మూమెంట్ చూసుకొని, ఎంత తాగుతాడో ఆ క్వాంటిటీ చూసుకొని, ఏమి ఇవ్వాలో ఆ పద్ధతి చూసుకొని మంచి ఒబీడియంట్ స్టూడెంట్గా ఉన్నాడు నెహెమ్యా. ఉన్నాడు. వచ్చారు, వీళ్ళని పట్టుకుని వెళ్ళిపోయారు. యెరూషలేమును కొల్లగొట్టారు, చర్చి అంత ఆగమైపోయింది. నెహెమ్యా గారికి న్యూస్ అందింది. అందేసరికి డ్యూటీ చేస్తున్నాడు కానీ నెమ్మది లేదు.
మనం కూడా అబ్జర్వేషన్ చేస్తుంటాం. టీచర్ కానీ, పోలీసులు కానీ, కాపరి కానీ ఖచ్చితంగా పిల్లల్ని అబ్జర్వేషన్ చేస్తుంటారు. వీడి దగ్గర ఎంత స్టఫ్ ఉంది, ఎంత లాగొచ్చు, ఇంకెంత మనం వాడికి ఇవ్వచ్చు అన్నది తెలిసిపోతుంటుంది. చూశాడు అర్థశస్త్రరాజు. చూసి ఏంలా అట్లా ఉన్నావు అడిగాడు. ఏమిదయ్యా అన్నాడు. ఊకో, నా దగ్గర ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు నాకు తెలియదా? నీ మనసులో బాధ, నీ హృదయములో ఉన్న వేదన నీ ముఖం చెబుతుంది నాకు. చెప్పు, తీరుస్తాడు అంతే. అంటే హృదయం కృంగిపోతుంది, మనసు ఏడుస్తుంది, పని మాత్రం చేస్తున్నాడు, కానీ దాంట్లో ఆ యాక్టివ్ కనపట్ల. పసిగట్టేశాడు. ఏంటి అడుగు, నేను ఇస్తే కదా, ఎందుకు బాధపడుతున్నావు, నీకేం జబ్బు లేదు కదా అంటున్నాడు. చూడండి అన్నమాట 2:2 నెహెమ్యా. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, ఏమైనా బాధ ఉందా, ఏమైనా జబ్బు లాంటిది ఏమైనా ఉందా? లేదు కదా. నీ ముఖము విచారముగా ఉన్నదేమి, ఫేస్ రీడింగ్ ఏంటి అలా ఉంది, ఫేస్ రీడింగ్ ఏంటి అలా ఉంది, ఎందుకు అలా ఉన్నావు? నీ హృదయ దుఃఖము చేత అది కలిగినదని నాతో చెప్పగా నీ హృదయము ఏడుస్తుంది, అందుకే నీ ముఖము విచారంగా ఉన్నది. హృదయము ఏడుస్తుంది, నీ ముఖము విచారంగా ఉంది, పని మాత్రం చేస్తున్నావు, నాకు బాధేస్తుంది, చెప్పు నెహెమ్యా అని అడిగాడు. మనమైతే ఏం చెబుతాం, హోమ్ సిక్ అండి అంటాం. పిల్లలు గుర్తొచ్చారండి, ఇంటికి వెళ్ళి వస్తాను 4 రోజులు. ఇదే ఫస్ట్, ఇదే కంప్లైంట్. ప్రపంచంలో ఎవడైనా ఈ కంప్లైంటే చేస్తాడు. కానీ బైబిల్లో ఓ సొలొమోను పెండ్లైంది, దావీదు కుమార్తెను చేసుకున్నాడు, అంతే చర్చి నిర్మాణం కనబడుతుంది. భార్య పంపించాడు, తుమ్ జావ్. ఎందుకు? ఆ పని జరగాలంటే కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టాలా, లేకపోతే నువ్వు ఎక్కడ పెట్టమంటావు, చికెన్ దే అంటావు, మటన్ దే అంటావు, ఫిష్ దే అంటావు, కుదరదు కదా. వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి, పుట్టింటికి వెళ్ళి నేను చేసుకొచ్చిన తర్వాత ఎప్పుడండి, నిర్మాణం అయిన తర్వాత ఉద్యోగాన్ని వెళ్ళు. ఒక కాన్సన్ట్రేట్. దైవ నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్కి నువ్వు వస్తావు, కానీ అప్పుడు దాకా వెళ్ళు. వెళ్ళిపోయింది, ఇంక మళ్ళీ ఆమె ధ్యాస లేదు, ఇంకా ఆమె ధ్యాస లేదు. భార్య అడిగిపోద్ది, ఇవాళ కాదు రేపు వచ్చింది, అంతే కదా. కనుక ధ్యాస ఉండాలంటే దైవ నిర్మాణంలో ఆలోచన ఎంత బలంగా ఉండాలి చెప్పండి, ఎంత బలంగా ఉండాలి. కనుక అర్థశాస్త్రాలు అడుగుతున్నాడు నెహెమ్యాని, ఏంటి అయ్యా, ఏమిదయ్యా, ఊకో, నీ హృదయ విచారం ఉందని ముఖం చదువుతుంది, చెప్పు అన్నప్పుడు చెప్పేశాడు. ఏమని? అయ్యా, యెరూషలేము కూలిపోయింది, యుద్ధం జరిగింది, వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, మామూలు కూడా వెళ్ళిపోయారు, కూలిపోయింది. ఇప్పుడు దాని నిర్మాణం జరగాలి. భార్య, పిల్లలు, ప్రాంతము ఏం లేదు అక్కడ. దాని నిర్మాణం కంప్లీట్ అవ్వాలి. ఆ నిర్మాణం కంప్లీట్ అయితేనే నేను హ్యాపీగా ఉండగలను. అంటే సంతోషం ఎక్కడుందయ్యా అంటే, సంతోషం దొరికే స్థలం చర్చి. సంతోషం చెబుతుంది, నీకు సంతోషం కానీ, ఎముకల పుష్టి కానీ ఇవన్నీ కావాలంటే, నీ హెల్త్ ప్రొటెక్టివ్ గల ఆలోచన ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా చర్చిలో ఉండాలి అని చెప్పింది. ఇందుకు సంతోషం ఎక్కడ ఉంది? చర్చిలో ఉంది. చర్చిలో ఏముంది? దేవుని వాక్కు ఉంది. దేవుని వాక్కు ఏం నేర్పుతుంది? దేహాన్ని కలిగించిన వాడి మనసు నీ పట్ల ఎలా ఉన్నదో, ఎలా ఉండాలో నేర్పుతుంది. ఆనందం. మనం చాలామంది అడుగుతారన్న, ఆదివారం ఏంటని ఒక రకంగా ఉంటావు, సోమవారం ఏంటి ఒక రకంగా ఉంటావు అంటారు. నేను ఆదివారం ఎలా ఉంటాను? నాకే అనిపించింది చాలాసార్లు. నేను ఆదివారం ఫోటో తీసుకుంటాను, ఇది ఇంటికి వెళ్ళాక. సోమవారం మళ్ళీ పక్కనే పెడతా, అస్సలు తేడా కనపడుతుంటుంది. అంటే ఆదివారం అనగానే దైవ సన్నిధి, దేవుని మాటలు, సంఘ బిడ్డల మొహాలు, పాటలు ఇవన్నీ ఏమనిపిస్తాయి అంటే ఆర్ట్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఆర్ట్ఫుల్గా ఉంటుంది. ఇంకా సోమవారం శనివారం వరకు మిగతా రోజులు మన పని కాబట్టి మనం ఎప్పట్లో ఉన్నట్లే ఉంటుంది. ఒక ఆదివారం రాగానే ఎందుకంత ఇదిగా ఉంటుంది అంటే, ఈ ఆదివారం అనేది నా జీవితంలో దేవుడు ప్రసాదించిన ఒక గొప్ప రోజు. అక్కడ ఏముంది? నాకు హ్యాపీ ఉంది.
అక్కడ ఏముంది? నా దేహ బలానికి గల కారణం గల దేవుని మాటలు అందుతాయి. అక్కడ నాకు జాగ్రత్త ఉంటుంది. అవన్నీ నాకు కావాలి. అవి నేర్చుకుంటే మళ్ళీ వారం రోజులు ధ్యానించుకోవచ్చు. ఈ వారం రోజుల ధ్యానంలో తలనొప్పి ఉండదు, ఏ నొప్పి ఉండదు. లేసామా, వెళ్ళామా, పని చేసుకున్నామా, దేవుడి మాటలు వింటున్నామా, వాక్యం రాసుకున్నామా, ఈ యాంగిల్ వెళ్ళిపోతుంటుంది. సో మరొకటి కనపడదు. ఇంకా అక్కడ మరొక ఆలోచన లేనప్పుడు మనిషి ఎప్పుడు బలంగానే ఉంటాడు, పటిష్టంగా ఉంటాడు, దృఢంగా ఉంటాడు. సినిమా హీరో దృఢంగా ఉంటే హైజెనిక్ వాటర్ తాగిండు కాదు. దేవుడి మాట అనే జీవజలాన్ని క్రైస్తవుడు సంపూర్ణంగా తాగగలిగితే వీడంత అందగాడు ఊసు దేశంలో లేడంట చెప్పేశాడు. యోబు గారి బిడ్డల యొక్క అందం ఆ దేశంలో ఎవరికి దేశం లేదా. అసలు మస్కట్ అంటేనే మామూలు ఉండదు మరి అందం. దుబాయ్ కంట్రీస్ అలా ఉంటారు. హైట్ కానీ ఫిజిక్ కానీ ఎలా ఉంటారు వాళ్ళు. అందగత్తులకే అందగత్తులు ఇచ్చాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? దేవుడి యందు విశ్వాస్యత గల కుటుంబంలో దేవుడు నేర్పమన్న మాటలు దాని బిడ్డలకు నేర్పటం వలన నేర్పుతున్న భరోసా ఉంది కనుక అది ఇచ్చాడు దేవుడు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆనందం ఎక్కడున్నాయి అంటే సంఘములో ఉంది. సంఘం ఎలా ఉంటుంది మరి? సంఘం ఎలా ఉంటుంది? సంఘం ఎలా ఉండాలంటే చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 137:5 సంఘం పట్ల మన మనసు ఎలా ఉండాలంటే యెరూషలేమా, యెరూషలేములో ఏముంది? దేవాలయం. యెరూషలేమా, దావీదు గారు అంటున్నారు, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల, యెరూషలేములో ఉన్న దేవాలయానికి నేను వెళ్ళకపోయినా, వెళ్ళదాములే అన్న ఆలోచన కలిగి ఏదన్నా చేసినా, నా కుడి చేయి తన నేర్పు మరచును కాక. అంటే స్వాడ్, కత్తి తిప్పటం కానీ సకల విద్యలలో దేనికైనా ఫస్ట్ రైట్ హ్యాండే పడుతుంది. విల్లు వేయాలన్నా, ఈట ఇసరాలన్నా, కత్తి తిప్పాలన్నా, ఖడ్గం దుయ్యాలన్నా, గుర్రం స్వారీ చేయాలన్నా, బరువైన ఏదన్నా పట్టాలన్నా, లేపాలన్నా, వత్తాలన్నా, వంగ తీయాలన్నా ఫస్ట్ రైట్ హ్యాండ్ ఎక్కువ వాడుతుంటాం మనం. బలంగా దీన్నే వాడుతుంటాం మనం. ఇది సపోర్ట్ చేస్తుంది అంతే, లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కువ తీసుకుంటుంది సోర్స్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నా కుడి చేయి, నా కుడి చేయి, నా కుడి చేయి తన నేర్పు మనసును కాక. అంటే ఇది పోవునుగా కాడంతే. దైవ సన్నిధానానికి నేను దూరంగా ఉంటే పోవునుగాక. మరచిన ఎడల సంఘాన్ని మరిస్తే చర్చిని మరిస్తే ఏదైతే నాకు నేర్పున్నదో, నేను నేర్చుకుని ఉన్నానో, కొన్ని నేర్పరగా ఉన్నానో అవన్నీ పోతాయి, పోవును గాక. ఆయనే అనుకుంటున్నాడు. చర్చి చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట. చర్చి మానేసిన రోజు నా ప్రాణం పోవాలి ప్రభువా అని మనం ప్రార్థన చేసామనుకో, అమ్మో ఇంకెవరుందా? ఎప్పటి వరకు ప్రపంచంలో ఏ క్రైస్తవుడు ఇలా చేసి ఉన్నట్టు ప్రార్థన, ప్రభువా నేను ఒక్కరూ చర్చి మానేసిన, నా ఊపిరి తీసేయి. ఎప్పుడు చేయడట. ఈ తెలుసుగా ప్రభు ఆ రోజున అలా జరిగింది, క్షమించు అంతే. ఎక్స్క్యూజ్ మీ. ఒక వాగ్దానం, కమిట్మెంట్. ఎందుకంటే అలా చేసుకొని ఉంటే పరీక్ష నిమిత్తమైన ఆ రోజు ఏదో ఒకటి వచ్చింది ఎదురు. దాని వైపు వెళ్తావా, ఇటు వస్తావా అంటే దాని వైపే వెళ్తాం మనం. అందుకనే ఆ కమిట్మెంట్ మనం దేవుడికి ఇయ్యం. ఇంకొకటి ఇస్తాం, మోసపూరితమైన కమిట్మెంట్లు కొన్ని ఉంటాయి. పెళ్ళిలో తాళి కట్టేప్పుడు మొత్తం మోసం. పెళ్ళిలో తాళి కట్టేటప్పుడు నాకు నవ్వు వచ్చింది. అమ్మాయికలు చూసుకుంటా, వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును. ఎందుకంటే మరి పెట్టలు ఆడుతుంటారు ఆ టైంలో. అంతే, ఎప్పటి మాట వినరు. ఇంకా అది నిన్ను నా పెళ్లి భార్యనిగా, ఆస్తి వారసులుగా చేసుకుంటా, పొరపాటున ఏమైనా అయిందనుకో కథ చూడిపోటి మాటలు. ఎప్పుడు ఇంతే ఉంటుంది మగం మార్చుకొని. ఇలాంటి ఎన్నో అంటుంటాడు. అక్కడ ఏం చేశాడు? వాగ్దానం ఏం చేయించాడు? కాపరి. అది అబద్ధం అయిపోయింది. అది అబద్ధమే కదా మరి, వచ్చి అబద్ధం అది.
చేస్తున్నది దేవుడి దగ్గర, చేపిస్తున్నది దైవజనుడు, వింటున్నది సాక్షులు. ఏమని చేశారు? నీ మొఖం నా చెప్పిక ఏ మొహం దారా దెయ్యమా? దేని ఎలా చేసుకున్నావు నువ్వు? అప్పుడు దేవతేమో కాదు, వీడెప్పుడు దెయ్యే అదనమాట. ముసుగేసుకున్నాను అనమాట, గోల్డ్ కోటింగ్. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి మాటలు అనకూడదు అబ్బాయి, దేవుడు మెచ్చడం. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. ఏదైతే ప్రావీణ్యం సంపాదించుకుందో అది పోవాల్సిందే. ఎంత కమిట్మెంట్ చెప్పండి. సితార వాయిస్తేనే సౌలుకు పెట్టినటువంటి దెయ్యం పోయింది అంటే ఎంత గొప్ప నేర్పరి మీరు చూడండి. సితార వాయిస్తే సంగీతముతో దెయ్యాన్ని అందించాడు. నెత్తి మీద చెయ్యెట్టి బొగ్గులే కొట్టి జుట్టంతా పీకి నేలకేసి కొట్టి కడుపులో దన్ని కాపర్లు. ఈ రోజున ఎరుకొని దెయ్యం పట్టిందయ్యా అంటే సంఘంలో కిందేసి జుట్టు పట్టి తిప్పుతున్నాడు గిరనట్ట, పొట్టలో దంతున్నాడు, వెనకాల వెనిపింది దంతున్నాడు, ఆడలేదు మాకలేదు, ఎక్కబడితే అక్కడ దంతున్నాడు, చెంపలే కొడుతున్నాడు. పోవాలి. కానీ సంగీతం వాయిస్తేనే పోయింది అది. తెలుసా, సంగీతం సౌలుకు దెయ్యం పట్టింది. పోట్ల వాళ్ళకి అర్థమైపోయింది. పోగొట్టేవాడు ఎవడున్నాడు? ఆయన పక్కన కర్ణ పిశాచ తంత్ర మంత్ర తాత్వికులు ఉన్నారు అక్కడ. అయినా సరే 12 ఏళ్ళ పసివాళ్ళ కోసం పంపించారు అక్కడికి. తీసురాపో వచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? నేర్పు. ఏం నేర్పది? సితార పట్టుకొని అని వాయించాడు అంతే. లోపల దెయ్యం గడగడలాడిపోతుంది. సంగీతానికి దెయ్యానికి ఏం సంబంధం? సంగీతానికి దేనిగా సంబంధం? అక్కడ సంగీతం వాయించేవాడితో సంబంధం ఉంది. అక్కడ వచ్చింది దావీదు, సంగీతానికి పోవట్ల దెయ్యం. అక్కడ వచ్చింది దావీదు ఎదురుగా, చిన్న బాలుడు ఎదురుగా 6 అడుగుల మనిషిని అతలాకుతలం చేసే దెయ్యం నిలవలేకపోయిందంటే ఆ పసిబాలులో ఏమి నిండుకుని తెలుసా? దైవకృప. ఎలా ఉన్నాడు? పటిష్టంగా, బలంగా, దృఢంగా, తొనకని వాడిగా. సంగీతం కొడితే పోదు దెయ్యం ఎప్పుడు కూడా, మనల్ని చూస్తే పోద్ది అది. అప్పుడు మనలో ఏం కావాలి దానికి? దైవ ఆలోచనలు మెండుగా ఎవరిలో అయితే ఉంటాయో వాడికి దెయ్యం అనేది, దృష్టాత్మ అనేది దరిదాపులు కూడా కనపడదు. కానీ విచిత్రం ఏంటంటే చాలామంది క్రైస్తవులు దెయ్యం బోధప్రభుని ప్రార్థన చేస్తారు. అసలు కనపడదురా, దరిదాపులు కూడా రాదురా అని దేవుడు చెబుతుంటే పోవాలి ప్రభు అంటుంది వీడు. అంటే వచ్చిందే. అసలు నిన్ను చూస్తేనే గడగడలాడిపోవాలి, ఇది ఎప్పుడు పోతుందా నాయన అన్నట్టు ఉండాలి. అంత బలంగా నువ్వు కనపడాలి. అంటే అంత నేర్పరి ఆయన, అంత నేర్పరి. అలాంటి నేర్పరి అంటున్నాడు, నేను యెరూషలేమును మరిస్తే, ఆ దేవాలయానికి వెళ్ళటం మరిస్తే, మా పితరులైనటువంటి తల్లిదండ్రులు, మా పితరులు కట్టినటువంటి ఆ మందిరం, దేవుడు నిర్ణయించుకున్నటువంటి ఆ స్థలము నేను మిస్ అయితే, నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే కలిగి ఉన్నానో అది పూర్తిగా నా నుంచి దూరమును గాక. ఎవడండి ఈ రోజున అలాంటి వాగ్దానం ఎవడు చేస్తాడు చెప్పండి? ఎవడు చేయడు. చేస్తారా? ఛాన్సే లేదు అసలు. కానీ ఆయన ఎందుకు చేశాడు? అందుకనే తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. చర్చి బాగలేకపోతే నెహెమ్యా మనసు నిలవలా, చర్చి బాగలేకపోతే ఎజ్రా మనసు నిలవలా, చర్చి బాగలేకపోతే జెరుబ్బాబెలు మనసు నిలవలా, చర్చి బాగలేకపోతే మన పితరులు మనసు అసలుకే నిలవలా. దానికి ఎందుకయ్యా అంటే దానిలో మహాజ్ఞానం సంగతులు, ఈ దేహానికి కావలసినటువంటివి ఎన్నో దాసించాడు దేవుడు. అందుకనే ఖచ్చితంగా చర్చి ఎలా ఉండాలి అంటే ఒక మంచి ఎడ్యుకేటెడ్ దానిలాగా ఉండాలి, ఎడ్యుకేటెడ్ ల్యాబ్ లాగా ఉండాలి. సంఘం అంటే అది, అప్పుడు ఇంకా బలంగా ఉండటానికి ఛాన్స్ వచ్చింది కదా. అందుకనే ఎక్కడో 600 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి ఆ వ్యక్తి బాధపడుతున్నాడు.
రాజుగారు గమనించారు. ఏం కావాలో అడుగు, తీసుకొని పో, అంతే. మొన్న పుష్పాసినిమాలో దొంగలు నీళ్ళలో వేశారు, ఆ రోజు అప్పుడే వేశారు. బైబిల్లో పార్టీ అది. ఎక్కడో వేస్తే అడవిలోంచి కొట్టుకుంటా యెరూషలేము నుంచి పక్కగా వెళ్తున్నారు. 12 నదులు ఉంటాయి యెరూషలేములో. ఒక నదిలోంచి వెళ్ళిపోతుంటే ఆ నది దగ్గర ఉండి పట్టుకొచ్చి నిర్మాణం స్టార్ట్ చేశారు. ఎక్కడిది బిట్? ఎక్కడిది బిట్? ఎక్కడిది బిట్? ఎక్కడిది? కాపీ కొట్టింది కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నిర్మాణంలో ఇంత శ్రద్ధ ఎందుకంటే సంఘం నాది, నేను దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నేను దాన్ని జాగ్రత్తగా ఉండాలి, నేను దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా మనది. ఈ ప్రాపర్టీ అంతా ఎవరిది? ఏ చర్చికి తగ్గట్టుగా ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ అంతా ఎవరిది? అయ్యగారు దొరుకుతున్నాయండి రెడ్ కార్పెట్ మీద అటు ఇటు. ఎన్ని మనీ, చైర్లు మనీ, టేబుల్ మనదే, ప్రతిదీ కూడా మనం వాడుకునేది. ప్రతి ఐటెం కూడా మన కోసమే, సంఘ బిడ్డల కోసమే. ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైనా తుచ్చమైన ఆలోచన మనం చేసాం అనుకో, సంఘములో దేవుడు ఉండనియ్యడు. నిజమండి, సంఘంలో దేవుడు ఉండనివ్వడు. సంఘంలో ఏ వస్తువు ఉన్నా అది దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అవర్స్, అంతే. ఉద్యోగం రిజైన్ చేసి డ్రాప్ చేసి పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి అన్నీ కావాల్సినంత తీసుకొచ్చుకొని ఎందుకు నిర్మాణం చేస్తున్నాడు? అది అయిపోయినాక వెంటనే వెళ్ళిపోయాడు, మళ్ళీ జాబ్కి ఉన్నాడా? వెళ్ళిపోయాడు. అంటే ఒక బాధ్యత. ఇప్పుడు దాంట్లో ఎవరు ఉంటారు? ఓ పాస్టర్ గారు, సంఘం, మొక్కుబళ్ళు, అందరం. అదంతా ఎవరిది? అది అందరిది అన్న తలంపు గలవాడు, మంచి సామర్థ్యం గలవాడుగా, జ్ఞానవంతుడిగా, ఆరోగ్యకరంగా, బలంగా, మంచి మనసుతో, ప్రతి ఒక్కరి పట్ల ఒక విశ్వసనీయతతో పలకరింపు కలిగిన వాడిగా కనపడతాడు. దీంట్లో దెయ్యం ఎక్కడైనా దూరిందనుకో, నీకెందుకులే, ఇలాంటి దూరిందనుకో, దేవుడు వెంటనే అక్కడి నుంచి అవుట్. అంటే ఆలోచన ఎలా చేస్తామో చూడండి. ఒక మనిషి ముఖం మాడిస్తేనే నీ ముఖము మార్పు అది మనసులో నుండి కలిగింది అని ఒక మనిషి చెప్పగలిగినప్పుడు, ఆ మనసుని పర్యవేక్షిస్తున్న దేవుడు చెప్పలేడా? సంఘం పట్ల ఒక మనిషికి ఉన్నటువంటి విశ్వసనీయత ఏ పాటితో ఎలాంటిదో చెప్పగలడు కదా. అందుకనే సంఘం అనేది అవర్ సోల్ హౌస్, ఆత్మీయ ఇల్లు, ఆత్మీయత ఇల్లు. దీంట్లోకి వస్తే మాకు దేవుడు పాటలు నేర్పుతాడు, నిలబడి మాట్లాడటం నేర్పుతాడు, చక్కటి ప్రసంగాన్ని ఇస్తాడు. దాంట్లో మాకు సంబంధించినవి ఎన్నో మేము పొందుకోగలము. కనుక సంఘం అంటే అది మనం మంచిగా ఉంటానుకో, బలంగా ఉంటానుకో, మరొకటో మనం బాగుంటేనే ఎవరికని చెప్పచ్చు. మనం బాగుంటే, మనం బలంగా ఉండి విశ్వాస్యతలో అన్ని విషయాల్లో బలంగా ఉంటే వేరే వాడు వింటాడు చూసి. మనమే బలహీనంగా ఉండి నేను ఎలా ఉన్నా పర్లేదు మీరు బాగున్నానంటే ఏం బాగుంటుందండి? చాలామంది మాట మాట్లాడుతూ ఉంటారు, నాకు పని అయిపోయిందండి, నేను ఎలా ఉంటుంది కానీ నా పిల్లలు బాగుండాల. అసలు నువ్వే బాగలేదు, నీ పిల్లలు బాగుంటారు. ఆ మాట అనేవాడు బాగుండాలి. బస్సుతో వెళ్తున్నాడు, ఏదో లేండి అప్పుడప్పుడు నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకున్నా, వేసినా మీరు బాగుంటుందంటే ఏం బాగుంటుంది? వీడు మంచిగా ఉండి వీడి మీద నమ్మకంతో పైన స్లీపర్ కోచ్లో పడుకుంటారు చాలామంది సార్. ఒక సౌండ్ వస్తుంటే అంత బాగా నిద్రపోతారు. డ్రైవర్ మాత్రం రోడ్డు మీద వెహికల్స్, క్రాసింగ్స్ ఎన్ని తట్టుకోవాలి, ఎదురుబడి లైటింగ్స్, కళ్ళు మంటలు వచ్చేస్తాయి. 7-8 గంటలు నాన్ స్టాప్ డ్రైవ్, గుంటలు, స్పీడో బ్రేకర్లు, క్రాసింగ్లు, పాసింగ్లు, ఎన్ని రకాలుగా తప్పించుకొని కరెక్ట్గా 5 రకాలు వస్తే ఏంటి ఇంకా బాగుంటలేడు నేను డ్రైవర్ అంటంటే వీడు లేవటం ఫస్ట్ ఏడు మొక్కలు వేస్తాడు.
నేను 4:30కి 4 రకాల పోద్దు అనుకున్నా. వాడు అడిగితే 4:30 అన్నాడు, ఇక్కడ 5 అయింది, గొడవ పెట్టుకుంటాడు వెళ్ళి. వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? తెల్లవాళ్ళు ఎక్కడో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, ఎక్కడో ఏదైనా అవ్వచ్చు, లేకపోతే ఆయనే కొంచెం వాటర్ పక్కన పెట్టి కూర్చొని 10 నిమిషాలు ఛాయ్ తాగొచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం దిగుతూ పోయి ఇంటికి పోయి దిగినాక డ్రైవర్ని అన్నా థ్యాంక్స్ అన్నాను అనుకో, అసలు వాడు తోలింది మర్చిపోతాడు. టికెట్ పెట్టి కొనుక్కున్నాం, మన కష్టమే, మన కోసం రిజర్వ్ చేయబడింది, మందే. వాడికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉందా అంటే వాడికే చెప్పాలి. అదే బాగా డ్రైవ్ చేసావన్నా సూపర్ అన్నాం అనుకో, వాడి కష్టం మర్చిపోతాడు, బలంగా ఉంటాడు. ఇంకా ఈ చిన్నది మిస్ అయ్యి డ్రైవర్తో చాలామంది వాగ్వివాదం పెట్టుకుంటారు. ఏం చేస్తారండి బాగుండి లేట్ అయితే? ఏం చేస్తారు చెప్పండి? అంటే ఎవరు బాగుండాలి? ఇప్పుడు డ్రైవర్ అనుకోవాలి. నా మీద నమ్మకంతో 53 బస్సులో ఉన్నారు, పడుకున్నారు హ్యాపీగా. నేను గమ్యం చేస్తాను నమ్మకం నా మీద ఉంది. ఇప్పుడు నేను బలంగా ఉండాలా వద్దా? ఇంట్లో కూడా అంతే. ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు ఎవరైనా బలంగా ఉంటేనే పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. అది ఎక్కడైనా సరే మైనస్ అయిందనుకో, వాళ్ళు గుండె చెదిరిపోతారు అంతే. సంఘములో కాపరి కూడా బలమైనటువంటి మాటలు చెప్పాలి. అంతేగాని ఒకడున్నాడు పొట్టీరిగాడు, ఎంత ఉంటాడు, చిరంజీవి సినిమాలు ఉంటాడు, ఎముడికి 3 అలాంటి సినిమాలు చూడండి అంటే మళ్ళీ ఆ ఉద్దేశం కాదు, అక్కడ దాంట్లో ఉండడం చెబుతున్నా. పొట్టీరికి ఎంతే ఉంటాడు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాడు, ఇటు వచ్చాడు, అసలు వాక్యం చెప్పడండి, ఊరికే కుళ్ళు జోకులు వేయటం ఉన్నాయి వీటి, ఇంత మూడులో ఉంటాడు. ఆడికి ఎంత కొంత ఇచ్చేసి పారితోషికం తెచ్చుకుంటారు, జోకులు వేస్తారు. ఆ జోకులు కూడా జుగుప్సకరంగా ఉంటాయండి. ఇవాంజలిస్ట్ వాడు, చర్చి లేదు వాడికి. ప్రియమైన దేవుని పిల్లారా, కాపరి బలంగా దేవుని యొక్క వాక్యం అనే బలమైన ఆహారాన్ని ఖచ్చితంగా తినిపించగలిగితే ఆ ఇల్లు, ఆ సంఘం ఆహ్లాదం చాలా బాగుంది. సంఘములో ప్రతి ఒక్క బిడ్డ పుష్టిగా ఉంటారు, పుష్టిగానే ఉంటారు. ఒక్క కడుపు నిండింది అనుకోండి అంతే, ఎట్ట పండిద్ది చేస్తే మీకు. ఇప్పుడు చూడండి, కుక్క ఎలా పండిద్ది? సహజంగా అయితే కాలు ఎలా పెట్టి మూతి రోడ్డు కానిచ్చి పట్టుబెట్టింది. అది బాగా తిని మన మీద నమ్మకం ఉండి, మన మీద నమ్మకంతో మనం పెట్టింది బాగా తిని, అప్పుడు చూడండి 4 కాళ్ళు ఆకాశానికి ఎత్తిట పడుకుంటుంది. అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి? నా యజమానుడు నాకు తృప్తిగా పెట్టాడు, నేను పడుకున్నా నా మీద ఏది రాకుండా చూసుకుంటాడు. ఆయన పడుకుంటే ఏమి రాకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆయన మెలుగుతూ ఉండవు, నేను పడుకుంటా, ఆయన పడుకుంటాడు, నేను మెలుగుతూ ఉంటా. ఎంత నమ్మకం ఒక్కొక్కకి ఇంత పెడితే. దైవ మందిరములో జీవితకాలానికి దేవుడు పుష్టికరమైన వాక్యాహారాన్ని అందిస్తున్నప్పుడు ఆ సంఘ వాతావరణం ఎలా ఉండాలి చెప్పండి? ఎంత బలంగా ఉండాలి చెప్పండి? 2 విశ్వాసులు మాట్లాడుకుంటే విశ్వాస్యత మాత్రమే ఉట్టుడిపడాలి. దీని అమ్మ జీవితం అంతే, బజ్జీ మాడిపోద్ది, పులిహోర కలిపేయద్ది, ఉప్పు ఎక్కువైపోద్ది, ఇడ్లీ వాసన వచ్చేద్ది, చట్నీ కంపు వచ్చేద్ది, చివరికి వాటర్ దరిద్రంగా ఉంటుంది. ఆ టైప్లో ఉంటుంది సంభాషణ, తెలుసా? అంటే డంప్యాడ్లో కూర్చొని చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తినేవాడిని ఏమంటారు మీరు చెప్పండి? వాడు కూర్చుంది డంప్యాడ్, పక్కనేమో మూసి లాంటిది, కూర్చుంది డంప్యాడ్. ఇప్పుడు స్విగ్గీ పోయి వస్తున్నాడు, అడ్రస్ పెట్టాడు, లొకేషన్ పెట్టాడు, వాడు దూరం ఉండి మాస్క్ వేసుకొని వస్తున్నాడు. అసలుకే మాస్క్ వేస్తాడు, దిగులు మాస్క్ వేస్తున్నాడు. వీడు ఎవరు ఆయన ఎడబెట్టింది ఆయన డబ్బులు తేరాబాయి, ఇంకా లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకుంటాడు వీడు. వాడు మొత్తానికి ఆ కచ్చరా తొక్కుడు తెచ్చి ఇచ్చాడు పొట్లో. వీడు బాగానే తింటున్నాడు, కానీ వాడు వాంతి వచ్చేస్తుంది. సంఘాన్ని చూస్తే బయట ప్రపంచానికి డంప్ యార్డ్లా ఉండకూడదు. అదే మంచిగా హరిత వాతావరణంలో ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇవన్నీ ఎక్కడ నేర్పుతారు? స్కూల్లో నేర్పుతారా? అశోకుడు చెట్లు నాటించాడు, మంచిది. అదే నాయకులు ఈరోజు రోడ్డు వెడల్పు కాకుండా చెట్టు పీకెత్తున్నారు, ఇంకా మంచిది. ఆక్సిజన్ దెబ్బతింది,
కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, మోనాక్సైడ్ ఎక్కువైపోయింది, ఓజోన్కి బొక్క పడిపోయింది. ఇప్పుడు దాన్ని పూడుద్దామంటే పూడటం రాదు. అనతి కాలంలోనే 45, 46, 48, 60 కనుక టచ్ అయిందంటే ఆటోమేటిక్గా బిల్డింగ్లు వస్తుంది అంట. ఐరన్ హీట్ అవుద్ది, సిమెంట్ కాలే గుణం ఉంది, ఎందుకంటే కెమికల్ ఉంది కాబట్టి. ఇది ఎలా తగలబడిద్దండి? పూరి గుడిసె అంటే గడ్డో లేకపోతే తాటే కూడా తగలబడింది. బిల్డింగ్లో తగలబడిపోతే సిమెంట్కి తొందరగా అంటుకోదు, అంటుకుంటే కాలటం ఆగదు కదా, కాలుతూనే ఉంటుంది. కెమికల్, దానికి సపోర్ట్ లోపల ఐరన్, అది కాలుతూనే ఉంటుంది. ఇంక బిల్డింగ్ ఇంకా అలా ఉంటుంది అన్నమాట. అంటే సంఘం అనేది నీట్గా, శుభ్రంగా, బలంగా, పటిష్టంగా బోధన విధానం ఉంటే, ఆ వాతావరణం కూడా బాగుంటే అప్పుడు మనం కూడా హ్యాపీ అనిపించింది. అమ్మయ్యా ఇక్కడే అనిపిస్తుంది, బాబు గంట సేపు అనిపించింది. అది ఎవరు తీసుకోవాలి కమిట్మెంట్? మనమే తీసుకోవాలి. అందుకే దావీదు వారు అంటున్నారు, యెరూషలేమా 37:5, యెరూషలేమా నేను నిన్ను మరచి ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక, నేను ఏదైతే ప్రావీణ్యత పొందుకొని ఉన్నానో అది నా నుంచి దూరమవునుగాక. అది దీంట్లోకి వచ్చే వారికి నేటి కాలానికి తగ్గట్టుగా జాగ్రత్తలు, దేహపరంగా ఎదురయ్యే వాటి గురించినటువంటి జాగ్రత్తలు, సంఘం బయట ఎలా మసులుకోవాలో జాగ్రత్తలు, ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోవాలి. లేకపోతే సంతోషం ఎక్కడుందంటే సంఘములో దేవుడి మాటలో. ఇప్పుడు దేవుడికి సంతోషం ఎక్కడుంది? నువ్వు రావటంలో, వినటంలో శ్రద్ధగా. అంటే సంఘ వాతావరణంలో నీ అడుగు ఇంకో స్టెప్ ఆలోచనతో ఉంటే నమ్మిక ఉంచిన దేవుడికి కూడా సంతోషమే, లేకపోతే ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. అది హృదయములో నొచ్చుకుని దేవుడికి కూడా హృదయ వేదన మిగిలింది. ఎందుకు? హృదయ విచారము దాన్ని కృంగతీస్తుంది, మన విచారము. కాబట్టి ముందు మనము బలంగా ఉంటే, అన్ని విషయాల్లో బలంగా ఉంటే, మనల్ని కన్న దేవుడు కూడా అమ్మయ్య నా కొడుకు ఎక్కడేసినా బతికేస్తారండి, ఆడి గురించి నాకు పెద్ద బాధ లేదు అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. మీరు చూడండి, వాడు ఎక్కడ బతికేస్తారండి, వాడి గురించి నాకు, వీడి గురించే నాకు బాధ అంటుంటారు. అంటే వాడు ఎందుకు ఎక్కడైనా బతకగలడు, వీడు ఎందుకు ఎక్కడైనా బతకలేడు అంటే వాడి మీద నమ్మకం చిన్నతనం నుంచే కనబడుతుంది. అది వీడి మీద నమ్మకం లేదు, వీడు ఎట్లరా బాబు అనిపిస్తుంటుంది. అది ఒకరి పట్ల సంతోషము, ఒకరి పట్ల బాధ. అంటే ఇప్పుడు 50-50, ఇంకా సర్వనాశనం. అది ఉంటే అడ్డన్న ఉండు, లేదు ఇడ్డన్న ఉండు, మధ్యలో ఉంటే పూర్తిగా పోద్ది అనమాట. అది పిల్లల పట్ల ఒకరి పట్ల సంతోషము, ఒకరి పట్ల విచారం ఉంటే తొందరగా పోతారు, ఎక్కువ కాలం బతకరు వాళ్ళు. పోనీ ఇద్దరి పట్ల మంచిగా లేదనుకో అనిపించింది, పోనీ ఇద్దరి పట్ల హ్యాపీనెస్ అనుకో అనిపించింది. సో ఆ రెండు కొంచెం దృఢంగా ఉంచగలం. కానీ అటు ఇటు కాకుండా ఉన్నామనుకో అయిపోద్ది. అందుకని పిల్లల్ని ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంలోనే పెంచే వాతావరణాన్ని మనం ఇవ్వాలి, పెరిగే వాతావరణాన్ని మనం అందించాలి. ఇవన్నీ ఎక్కడ నేర్పుతారు? సంఘం. కనుక సంతోషం చెప్పింది, అక్కడికి వెళ్ళండి, మీకు దొరుకుతుంది. ఏం దొరుకుద్ది? సంతోషం. అది చదువుతుంది, మీరు అక్కడికి వెళ్ళండి, నేను దొరుకుతా. నేను దొరికానంటే ఆటోమేటిక్గా దేవుడు కూడా సంతోషపడతాడు. కనుక అడ్రస్ చెప్పిన సంతోషం ఎక్కడని చెప్పింది? సంఘం, దేవుడు మాట వినబడే స్థలము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు అలా ఉండాలంటున్నాడు. అంటే నేటి కాలానికి తగ్గట్టుగా జ్ఞానాన్ని అందించేంత గొప్పగా ప్రతి ఒక్కరూ ఎదుగుతూనే ఉండాలి. ఒకేసారి ఇవాళ ఒక ఆమె ఒక ప్రైవేటు సంస్థ దాంట్లో ప్రిన్సిపల్, ఆమె 10th క్లాస్ చిన్నటి ఫోటో చూసి నేను తొందరగా మనం ఐడెంటిఫికేషన్ చేయలేం.
ఎందుకంటే 10th ఎలా ఉంటుంది చెప్పండి, 10th ఫేస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫేస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఆమె అనుకుని ఉండుంటుందా నేను ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్ స్టేజ్లో ఉంటానని, పోనీ ఒక స్టేజ్లో ఉంటానని? ఖచ్చితంగా గోల్ చేసి ఉంటుంది, గీసి ఉంటుంది, అంతే. ఏదో ఒక పొజిషన్ నేను నిలబడాలని ఖచ్చితం. అది లేకపోతే ఎదగలేం మనం. ఒక ఆశ అనేది మన ముందు బలంగా లేకపోతే అది అందుకోవటం కష్టం. మన ముందు ఒక బలమైనటువంటి తత్వం ఉండాలి. అది లోకానుసారం. దాంట్లో అంత ప్రావీణ్యత అంత పట్టుదల ఉంటే అది రీచ్ అయ్యాం మనం. మరి దేవుళ్ళు చెప్పుకోవడానికి బలం ఏముంది? అది సంఘములో వాక్యం బాగుంది, సంఘములో వాతావరణం బాగుంది, ప్రతిదీ బాగుంది, కానీ బలమే బాగా అంటే ఏం బాగుంటుంది? మాయా వంట బాగా చేసింది, మా పిల్లలు బాగా తింటారు, నేను కూడా బాగా తింటా, కాదు ఎందుకో డొక్కు వచ్చేద్దాం మళ్ళీ. ఏం బాగుంటుంది? వంట బాగుంది, బాగా తింటాను, మా పిల్లలు కూడా బాగా తింటారు, మిగతా అంతే, ఇంకా ఏదైనా ఉండు నువ్వు. కానీ విచిత్రం ఏంటో డొక్కు వచ్చేద్దాడు. ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడు? బాగుందని గట్టి లాగించావు, ఏం మిగలకుండా సర్టిఫికెట్ మొత్తం నాకేసావు, మళ్ళా డోకు వచ్చిందంటే ఏంటి? ఏది కరెక్ట్? ఇప్పుడు బాగుంది కరెక్టే, మిగల్చకుండా తిన్నారు నాకారు కరెక్టే, మళ్ళా డోకు వచ్చింది కరెక్టే. అంటే అప్పటికే ఈడి పొట్టలో ఇది ఇమ్మడకోకుండా ఏదో ఉండాలి, అది చెప్పట్లేదు. అప్పటికే వాడి పొట్టలో ఎంత బలమైన ప్రేమగల ఆహారం ఎక్కినా వాడు డోక్కున్నాడంటే వాడి లోపల ఏదో ఉంది, వాడు చెప్పట్లేదు, అంతే కదా. అందుకే చాలామంది మీరు చూడండి, దేవుళ్ళు ప్రారంభం ఎలా ఉంటారో చెప్పిన తాబేలాగా ఉంటారు, నెమ్మదిగా కాళ్ళు ఇట్ట. మనం ఏం చేస్తాం? వెనకాల నుంచి పుడుతుంటాం అని. ఇప్పుడు తాబేలు కాస్త ఏ యాప్తో కుందేలు అయిపోయింది, వెయ్యలు పోతుంది. అది నేనే మార్చుకున్నా, సీతకౌశలకలాగా న్యూస్లో. నిజమండి, ఇదంతా నా కష్టం. ఒకరి దగ్గర విన్నా నేను, ఇదంతా నా కష్టమే. అవునా? వెంటనే నా ముఖం చూసింది, అప్పుడు దాకా నేను వింటున్నా అంతే. ఇంకా హలో నేనేం అన్నాను, ఎందుకంటే నేను పెద్దగా ఏది పట్టించుకోనండి, అస్సలు పట్టించుకుని నేను విన్నాం. మాట్లాడుతూ పడుకుంటా. అమ్మగారు అడగండి, మాట్లాడుతూ ఏదో చెప్తుంటుంది, నేను మాట్లాడుతూ మధ్య బ్రేక్ అయ్యి పడుకుంటా. ఇదేంటి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం. మీకు ఎన్నోసార్లు చెప్పినా, ముగిస్తాను. ఈ రోజున ఇక్కడ దాకా రాగలిగాం, ఇంత మంచి వాతావరణం ఉండగలిగామంటే దీని వెనకాతల దేవుని ప్రణాళిక బలంగా ఉన్నది అన్నది ఖచ్చితం. దాన్ని నిర్వర్తించడం కొరకు ఒక వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు, పేరు శ్యామ్ ప్రసాద్. ఇక్కడికి నేను వచ్చానంటే ఆయన ద్వారానే వచ్చాను. ఆయన లేకపోతే వచ్చేవాడిని ఎన్నోసార్లు చెప్పిన, వాళ్ళ నాన్నకు కూడా చెప్పిన, ఇలా చెప్పేవాడు భూమి మీద ఆడుంటాడయ్యా, ఎదినక వాడేవాడు అంటారు. లేదు, శ్యామ్ ప్రసాద్ గారి వల్లే హైదరాబాద్ పోవటమైంది. ఈ స్థితిలో ఇలా ఉండటానికి కారణం ఆయనే. అది ప్రణాళిక, అది మరణం. కానీ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి పరిచయం అవ్వాలి. ఎంత ఆనందం అండి వాళ్ళకి చెప్పండి. చాలా కృతజ్ఞత, ఇది ఒక్కటి మనసులో పెట్టుకుని చాలు. అది విశ్వసనీయతకి నిలువెత్తు నిదర్శనం. అది ఉందా? అందుకే జ్ఞానం ఈ రోజున మనిషికి దూరం అయిపోయింది. అందుకే మీరు చూడండి, ప్రసంగాల్లో బేస్ ఉండదు, ప్రసంగాల్లో లైన్ ఉండదు. ప్రసంగం చేస్తుంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం లాస్ట్ మాట వరకు కూడా ఒకే ప్రసంగం తిప్పుతూ ఉంటాడు. ఇంకా ఎందుకు? కాన్సన్ట్రేట్ లేక ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు దేవుడు ఏం చూసిన అర్థం కాకుండా
మొత్తం ఏబు గారిని కలుపుతుడు, నెహెమీయాని కలుపుతుడు, ఆది కాండం అసలు అవ్వాదం లేని ప్రసంగం చేయడం. మధ్యలో ఇంకొక ఆమె దొరుకుద్ది, ఎవరు? పేదరాశి పెద్దమ్మ, 2 కాసులు ఆమె. ఇక రొట్టెల చేపలు కామనే, కుష్ఠరోగు, కోనేటు మొత్తం ఉంటాయి. ఇంక అన్నీ ఒకే ప్రసంగములో అన్నీ తిప్పేస్తుంటాడు. అది బైబిల్ ఎలా అవుతుంది? అవి ఎవరో తెలియదు. కోనేటి వాగులో దిగితే 12 ఏళ్ళ ఆ రోగం పోయినట్టుగా లేదా? అయ్యేనా? ఇంకా ఇది బైబిల్ అంతేనా? అంతమంది తర్వాత ఇంటికి వచ్చినాక తలకాయలు పట్టుకొని రేపు ఏందో ఈ వాక్యం విడిపోయిందో అర్థం కావట్లా. అదే సంఘంలో, అదే సంఘ బిడ్డలకి, అదే విశ్వాసులకి నీ హృదయ విధానకరమైనటువంటి సంగతి ఏమైనా ఉన్నా, కుటుంబ పరంగా ఏదైనా ఉన్నా, ఇలా చెప్పాడు దేవుడు, ఇంత బలంగా నువ్వు ఉంటే ఏదైనా సాధ్యమే అని నేర్పు. కాలువే కలుసుకొని ఆ గోంగూర పచ్చడితో అన్నం పెట్టుకు చూద్దాం అట్లంతే అండ. ఫస్ట్ బలాన్ని నేర్పండిరా. విశ్వాస్యతలో బలాన్ని నేర్పాలి. వాడికి వాడేంటో తెలియపరచాలి. వాడు ఎందుకు సంఘానికి వస్తున్నాడో చెప్పాలి. ఎందుకు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలో చెప్పాలి. మన సంఘం అనే ఇల్లు శుభ్రంగా ఎందుకు ఉండాలి చెప్పండి. మనం కూర్చుంటాం 1 గంట సేపు, ఇది మందై అంతే. ఇది అయ్యగారు అని గట్టపోదుగా. ప్రియమైన దేవుని పిల్లారా, అంతటి గొప్ప స్థితి, మనస్థితి బలంగా ఉన్నోడికి మాత్రమే దేవుడు జ్ఞాన ప్రసాదం చేస్తాడు. లేకపోతే దుర్మార్గుల చేతులు, దుష్టుల చేతులు జ్ఞానాన్ని దేవుడు పెట్టడు. అందుకే చాలామంది కాపర్లేం కాదు, క్యాపర్లకే గ్యాస్ స్టిక్కులు, లేకపోతే మరొకటి అంటుంటాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దేహ నిర్మాణంలో వాక్యం పోషిస్తున్నటువంటి పాత్ర విధానం వాడు మింగల. ఫస్ట్ వాడికి తెలియదు, ఫస్ట్ మనకు తెలియాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలం. అది బలంగా లేనప్పుడు బలమైన మాటలు చెప్పలేము, దృఢంగా లేనప్పుడు దృఢంగా ఉండండి అని చెప్పలేము. అది బాగా చదువుకుంటే తప్ప బాగా చదువుకోండి అని చెప్పలేము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అది అనుభవిస్తేనే దాని గురించి దాని విలువ తెలుసు కాబట్టి చెప్పగలం. వాక్యం కూడా అంతే. సంఘములో పటిష్టత, నేర్పుతున్న విధానము, సంఘం పట్ల ప్రేమ, దాని పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా మనలో బలంగా ఉన్న రోజున ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు, మనం కూడా సంతోషంగా ఉంటాం. లాస్ట్ మాట 4 ప్రసంగి, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును. ఇప్పుడు ప్రలాపించడం అంటే ఊరికే ఏడ్చే కొంప మీదకి ఉంటుందా? కాదు. వాక్యం లేకపోతే ఆ ఇల్లు ఏడ్చిద్ది. వాక్యం అందకపోతే ఆ కుటుంబం నరకలకు వెళ్ళిపోద్ది. అది అర్థం కాదు వాళ్ళకి. ఎలా అందించాలి వాళ్ళకి? ఎలా అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సువార్త ఆలోచన చేరవేసి తత్వమే ఆలోచిస్తాడు. ఎవరో జ్ఞాని వాక్యం చెప్పాలి, వాళ్ళకి సొంత చెప్పాలి, ఒక ఆలోచన ఇవి. ఇంకోటి ఉన్నాడు, బుద్ధిహీనుల తలంపు ఎలా ఉంటుంది? సంతోషించే వారి మధ్య ఉంటుంది. అది ఎక్కడైతే ఏకలేకలు, పక్కపక్కలు, కిలకిలలు, కితకితలు ఉంటాయో అక్కడ ఎవరున్నారయ్యా అంటే సంతోషకరమైన మనస్తత్వం గలవారు లేరంట. ఆ గ్యాంగ్ అంతా కూడా రబిష్. అదొక వ్యాధి సోకినటువంటి తత్వం. అది ఇప్పుడు చెప్పండి, ఎంత రివర్స్ అనిపిస్తుందో మనకి. నలుగురు నవ్వుతుంటే ఆ నలుగురు నవ్వేవారిని దేవుడు ఏమన్నాడయ్యా అంటే నువ్వు కూడా జాయిన్ చేస్తే నువ్వు బుద్ధిహీనుడు అయిపోతావు. అది ఇప్పుడు నీ తలంపు ఎక్కడ ఉండాలయ్యా అంటే వాక్యం ఎలా వెళ్ళాలి, వాక్యం ఎలా వెళ్తే బాగుంటుంది, వాక్యం అందకపోతే వాళ్ళు ప్రలాపిస్తారు కదా, ఆ కుటుంబం మీద దృష్టి ఏంటి, ఈ ఆలోచనతో ఉండాలి. దీన్ని పంపించే విధానం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యం ఎలా పంపించగలం? ఇంటింటికి పంపించగలవా? ఇంటింటికి ఏంట్రా, 120కి పంపించవచ్చు వాక్యాన్ని. ఇలా ఇంట్లోకి వెళ్ళి కూర్చోబెట్టి వాద్యం దేవుడు అంటాడు.
అసలు ఐపీఎల్ సీజన్ ఎవరంటారు చెప్పండి? వింటారా? సిఎస్కే ఎన్ని కొట్టింది, పిఎస్కే ఎన్ని కొట్టింది, పీకే ఎన్ని కొట్టాడు, సీకే ఎన్ని కొట్టాడు. వాడు ఎన్ని కొడితే నీకెందుకురా? వాడు ఎన్ని కొడితే నీకెందుకు? నీకేమైనా వచ్చిద్దా కదా? అంటే అర్థం ఏంటి? ప్రతి వాడి చేతిలో సెల్. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మంచి కంటెంట్, స్వార్థ కంటెంట్, సొల్లు కాదు, దాంట్లో పెట్టాను 30 సెకండ్లు 15 సెకండ్లు వెళ్ళిపోద్ది అంతే. రీల్స్లోకి వెళ్ళిపోద్ది, ఫేస్బుక్లోకి వెళ్ళిపోద్ది, ఇన్స్టాలోకి వెళ్ళిపోద్ది, అబ్బా ఎన్ని ఉన్నాయి వాటిలోకి వెళ్ళిపోద్ది. యూట్యూబ్ ఎలాగో ఉంది అంటే ప్రతి ఒక్క ఇంటిలోకి ఏదో ఒక రకంగా సువార్త ఒక మొక్క వెళ్ళగలిగేది. అది నా ఆలోచన. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును. అది అంత దగ్గర సెల్ ఉంది. అమెరికా పోయి చెప్పాల్సిన అవసరం లేదు, ఏడు చెబితే అమెరికా పోతుంది అంతే. మా రక్షణ టీవీలో ఎన్ని ప్రాంతాలు, స్కాట్లాండ్ నుంచి ఫోన్ చేశారు, సౌదీ నుంచి ఫోన్లు వచ్చాయి, తర్వాత మనకు అండమాన్ నికోబార్ నుంచి ఫోన్లు వచ్చాయి, న్యూజిలాండ్ నుంచి ఫోన్లు వచ్చాయి. రక్షణ టీవీలో నాకు కొత్త పడింది నెంబరు. అయ్యగారు మేము ఇప్పుడే నీ ప్రోగ్రాం చూసాం. ఎక్కడమ్మా? మాది పరాసోట, న్యూజిలాండ్, లేకపోతే స్కాట్లాండ్, లేకపోతే నైజీరియా, లేకపోతే మరొకటి, లేకపోతే దుబాయ్. ఎన్ని ప్రాంతాలు అంటే ఇక్కడ మాట్లాడితే అక్కడికి వెళ్ళింది. అంటే ప్రతి ఇంటిలోకి సువార్త వెళ్ళాలంటే నువ్వు దేశాలు తిరగాల్సిన అవసరం అయితే లేదు, కానీ నీకున్నటువంటి సోర్స్ని ఏదైతే ఉందో దాన్ని నువ్వు యూజ్ చేస్తే ఖచ్చితంగా అవతల వ్యక్తికి జాయిన్ అయింది. దాంట్లో కూడా అన్ని భరోసాలే. దేవుడి కంటే ఎక్కుతున్నాడు మనిషి భరోసాలు. దేవుడు కూడా ఇవ్వడం అన్ని భరోసాలు ఇస్తున్నాడు. అందుకే క్రైస్తవుడు సోమరిపోతిగా మారిపోయాడు. 12 ఏళ్ళగా చినిగిపోయిన చెప్పులు వేసుకుని చచ్చిపోతుంది. ప్రభు రేపు నీ ద్వారం తెరుస్తాడు. వారం అయిపోయింది అంతే. మళ్ళీ వారం రీయమంటూ వచ్చిందిగా, వారం మళ్ళీ వచ్చింది, మళ్ళీ వింటుంది. 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు నాలాంటి వాడి దగ్గర వాక్యం వింది ఒకసారి. అది సోమరిపోతు తన కుటుంబీకులకి అసహ్యుడు, పేదవాడు తన చుట్టాలందరికీ అసహ్యుడు. సోమరిపోతుగా ఉన్నా పేదవాడిగా నువ్వు ఉంటున్నావంటే ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు అసహ్యంగా కనపడతావు. ఒళ్ళు ఏమైనా కొవ్వెక్కిందా? లేవలేకపోతున్నావు? పని చేసుకో. ఒకరోజు పని చేస్తే 10 రూపాయలు, 2 రోజులు పని చేస్తే 50 రూపాయలు అనుకో, 4 రోజులు ఆపేస్తుంటే మళ్ళీ 300 బొక్క. రోజు 10 రూపాయల పనికే వెళ్ళు, 70 రూపాయలు వస్తాయి. సింపుల్ కనపడుతుంది, అక్కడ లాస్ లేదు. ఆరోగ్యం పనిచేస్తుంది, మనసు షార్ప్ అనిపిస్తుంది, ఫ్యామిలీ హ్యాపీ. 100 తెచ్చామా, 1000 తెచ్చామా, 1,00,000 తెచ్చామా కాదు, పనికి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, అంతే. వెళ్ళిపోతుంది. దీనివల్ల కుటుంబం హ్యాపీగా ఉంటుంది. మన ఆయన మంచిగా పనిచేస్తాడు, పైసల గురించి అవసరం వాళ్ళకి, పనిచేస్తాడు, హ్యాపీ. ఎంత బాగుందండి. ఇవన్నీ ఎవరు నేర్పుతారు? కాపర్ నేర్పాలి. అంతే. లేచింది, దాబా లేచిపోయి 2 రోజులు పనికిపోయింది, మంచిగా 400 రూపాయలు చెప్పులు కొనుక్కుంది, కిర్రుమంటూ వెళ్తుంది. మరి మొన్నటిదాకా లేవుగా, దేవుడు ఇస్తాడు కదా, దేవుడికి ఇస్తాడు రా చెప్పులు, ఆయనకి చెప్పులు షాప్ ఉందా? సో ఇలాంటి భరోసాగా తలంపు ఏమవుతున్నాయంటే క్రైస్తవుని సోమరిగా కూర్చోబెడుతుంది. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నేను మోకరిస్తా, ప్రభు నా కొరకు ద్వారం తెరుస్తాడు. ఏం చేయాలి? ద్వారం నువ్వు తలుపు నువ్వే తీసుకోవాలి. అది నువ్వు లేచిపోయి నీ తలుపు నువ్వే తీయాలా. అది హలో ఎవరంటున్నా రోడ్డు మీద అర్ధగంట అరిసేవాళ్ళు కొంచెం చచ్చిపోతుంది ఇంట్లో ఉండి, 7 నుంచి లేచి 2 సెకండ్లు డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపో. లేదు, ఎవరో ఒకటి వెళ్తుంటాడు బకరాగాడు, పిలుస్తా, తీస్తాడు, వాడు తీసిందా నేను పోనంటే ఎవ్వడు తీయడు, చచ్చిపోతుంది లోపల. ఇది సోమరితత్వం. దేహాన్ని, తలంపుని, లోకంలో బ్రతికే పద్ధతిని, నీకోసం పనిని, సంఘాన్ని, వాక్యాన్ని, ఇవన్నీ కూడా ఇచ్చి స్వతంత్రాన్ని ఇచ్చాడు. హ్యాపీగా చూసుకొని సాగిపోవాలి. అది
ప్రభుత్వం రేషన్ బియ్యం ఇవ్వాలా, నేను అన్నం తినాలా. అది మన బట్టెలో ఇచ్చాడు, మొత్తం పెరిగైపోయింది అంతే. ఏంది రెట్టయింది? సన్నబియ్యం దొడ్డు బియ్యం ఏంద్రయ్యి? అంటే సన్నబియ్యం తినకపోతే దిగదా? అది చెప్పడం చూడండి ఎలా ఉందో. సన్న బియ్యం అంటే ఇది ఎంత సోమరం చూడండి. నిజంగా బయట కొంటే 70 రూపాయలు, కానీ ప్రభుత్వం 10 రూపాయలకి ఇవ్వాలా. అది వాడేం చేస్తాడు, ఎక్కడో స్టాకు మొత్తం పెరిగైపోయింది అంతే. ఇక అందులో ఏం వేసుకోవద్దు, ఇంకా 2 ఉల్లిపాయలు వేసుకుని తింటమే అంతే. సోమరితనం. ఒకటి ఏంటిరా, వాడికి ఏదో లెక్క ఉంది, వాడు ఇస్తాడు, ఇచ్చాడు. ఒకటి ఏంటి? ఒళ్ళు లేదా, చేతులు లేవా, కష్టం లేదా, చేసుకోలేవా? అంటే వాడు జాతరనే మనం పిల్లలు కన్నావా? కళ్యాణ సూత్రనే మనం పెళ్లి చేస్తామా? సోమరితనం అంతే. నిజంగా వెల్ఫేర్ ఖర్చు పెట్టాల్సిన ప్రభుత్వం ఏమి తెలుసా? స్టడీ మీద, నీటి మీద. మంచి నీళ్ళు ఇస్తే చాలండి ప్రభుత్వం, మంచి కరెంట్ ఇస్తే చాలు, మంచి చదివిస్తే చాలు, మంచి ఆరోగ్యానికి హాస్పిటల్ ఇస్తే చాలు. ఈ 4 చాలండి. ఇంకెందుకు? దీని వెనకాల ఈ రోజున లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద ఉందంటే కారణం, ఒక్కొక్క మనిషి మీద ఇన్ని కోట్లు ఉందంటే కారణం రేట్లు ఎందుకు పెరుగుతుంది చెప్పండి మీరు? మన సోమర్థనమే రేట్లు పెంచేస్తుంది. కూర్చుంటున్నాం, వాడు ఎత్తున్నాడు, రేట్లు కట్టేస్తాం, మన ఆడ కడతాం. ఎందుకు కట్టట్లా? కోడిగుడ్డు మీద ఎంత పడుతుంది తెలుసా? కోడిగుడ్డు ఎంత, చికెన్ ఎంత, మటన్ ఎంత, ట్యాక్స్ ఎంత, ఇవన్నీ ఎక్కడే? నువ్వే ఇవన్నీ వాడు చెప్పడం. ఎందుకంటే ఇంత ఫినాన్షియల్గా మాట్లాడ్డ కాపరు ఎప్పుడు కూడా. మనం ఒక్కరు మార్పు తెస్తామా అంటే ఒక్కడిది ఎత్తరు. గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చాడు ఒక్కడే. మనం తేలేమా మార్పు? క్రైస్తవుడు తేలేడే మార్పు? యాదెత్తరు, వాడే ముందు సాపట్టుకుని ముందు ఉంటున్నాడు, ఇంకా ఆడేం తెస్తాడు. అందుకే క్రైస్తవుడు ఈ రోజున అడక్క తినే జాతికి నిలువెత్త అడ్రస్. నిజం ప్రియమైన దేవుని పిల్లలు, క్రైస్తవుడు ఈజ్ ఈక్వల్ టు బెచ్చగాడు. అది మనం ఎవరో రాజులైనా రాజక సొమ్ము. కష్టపడే తత్వం దేవుడు మనకిచ్చాడు. దేహ దారుఢ్యము వాక్యలో నింపాడు. గొప్పదైన సంగతులు పుష్కలంగా ఇచ్చాడు. దేహిని చూసే తత్వం మనకెందుకు ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే చెప్తున్నాడు, చర్చిలో ఎక్కడుంటున్నాయా అంటే జ్ఞానము సంఘములో పుష్కలంగా లభిస్తుంది. అది పెరిగి పెద్దయి మంచి వాతావరణంలో మనం ఉండటానికి కారణమైతే దేవుడికి ఎంత సంతోషం చెప్పండి. పెట్టేవాడిగానే ఉండాలి తప్ప అడుక్కునేవాడిలాగా క్రైస్తవుడు ఎప్పటికీ ఉండకూడదు. కానీ విచిత్రం ఏంటంటే క్రైస్తవుడు అడుక్కునే వాళ్ళు ముందున్నాడు. అందుకే మనల్ని ఎవడు పట్టించుకోవట్లే, ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లే. మనం తెలుసా మీకు? ప్రభుత్వ లెక్కలు మనం లేవు ఈ రోజున. 3% అంటే అర్థం ఏంటి? లేవు. దాని గొడవ వదిలేసేయి. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటల విలువ యొక్క ఉద్దేశాన్ని ఆలోచనలోకి తెచ్చుకుంటే ఇన్ని జాగ్రత్తల్లో మనమే బలంగా ఉండడానికి కారణమైంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సంతోషం ఎక్కడ ఉందంటే అది సంఘమే. ఆ సంఘ వాతావరణము వాక్యంతో పుష్టిగా బలిష్టంగా ఉంటే దేవుడికి కూడా సంతోషమే. కాబట్టి సంతోషం చెప్పింది నేను చర్చిలో ఉంటాను, దేవుని మాటలో ఉంటాను అని. దాని మాట విని వచ్చి విన్నామనుకో, దేవుడు కూడా సంతోషపడతాడు. నా మాట వినటానికి నా బిడ్డ సంఘానికి వచ్చాడు. సంఘంలో ఏ చిన్నదైనా వాడు ఖచ్చితంగా మనసు పెడతాడు. ఒక నెహెమ్యాలాగా, ఒక జెరుబ్బాబెల్లాగా, ఒక ఎజ్రా లాగా, ప్రారంభ శతాబ్ద కాలంలో పనిచేసినటువంటి భక్తుల్లాగా సంఘం పట్ల విపరీతమైన ప్రేమ కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారిలాగా. కాబట్టి ప్రాపర్టీ బిలాంగ్స్ టు అవర్స్. సంఘం అంటే మనది, మనందరిది అని నిర్ణయించుకున్నారు కనుకనే అంత మహాజ్ఞానముతో వాళ్ళు ఉండగలిగారు కదా.
కాబట్టి కాపర్లు చెప్పే ఆ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? ఏదైనా వాడచ్చు కదా దాన్ని. ఆ గ్యాప్లో ఆశల గుట్లో దాని మీద ఎప్పుడు మనసు పెట్టుకోవద్దు. అది దేవుడు ఇస్తాడు, మనం చెప్తాడు, ఇప్పుడు మనం ఇవ్వాలి వాడికి, వాడు తీసుకుంటాడు. వాడేమో బెంజులో, మనమేమో గంజి లేక. అది ఆదివారం చికెన్ తెచ్చుకుందామంటే డబ్బులు ఉండవు, మటన్ తిందామంటే డబ్బులు ఉండవు. వాడు మాత్రం ఫిష్, ఫ్రాన్స్, బాబోయ్ దుబాయ్ నుంచి వచ్చిన మేక అన్నీ వాడికే, మామూలు ఉండదు మరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తాయిలాలు క్రైస్తవ బోధకుడు ప్రకటించకూడదు సంఘంలో. అదే దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇలా లభించిద్ది. దేవుడు అన్నీ ఇచ్చాడు. వాక్యం అదే, బైబిల్ ఓపెన్. దేవుడు నీకు ఏం తక్కువ ఇచ్చాడు చెప్పండి? అక్కడికి వెళ్ళటమే నువ్వు తడబడుతున్నావు అంతే. అక్కడికి వెళ్ళే విధానంలో తడబడుతున్నావు అంతే. అక్కడికి వెళ్ళటమే నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నదానికి అసలు లైనే లేదు, అవసరమే లేదు. దేవుడు ఇచ్చాడు. అది దేవుడు లోకముని ఎంతో అయిపోయిందంతే. ఇంకేం కావాలి? దేవుడు లోకముని ఎంతో ఎంతో ఇన్ఫినిటీ. ఆ వర్డ్ అంటే ఇన్ఫినిటీ. ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను. లోకము అంటే మనము, మన కోసము సిద్ధపరిచినటువంటి పరికరములు. ఏది తక్కువ చేయకుండా ఇచ్చాడు. ఇంకేం కావాలండి? కాబట్టి అక్కడ అర్థమే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా సంఘంలో నేర్పాలి. సంఘం అంటూనే భరోసా. ఈ భరోసా లేకుండా, సంఘంలో మాటలు లేకుండా ఊరికే తాయిలాలు ప్రకటించి నీకు అది వచ్చిద్ది, ఇది ఎత్తాడు, అది ఎత్తాడు, ఏమీ ఇవ్వడు. ఆల్రెడీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇంకేం కావాలి? అక్షయమైనవన్నీ వచ్చాయి, క్షయమైనవి అని అడుగుతున్నావు. సంఘం ఎంత పటిష్టమైన బోధ చేయాలి. అది అప్పుడు సంతోషం, అప్పుడు సంతోషం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, సంఘములో దేవుడి మాట హృదయానికి సంతోషకరము, ఎముకలకు పుష్టి. దేవుడి మాట ఎంత బలంగా ఉంటుందో అనుభవించేవాడికి అర్థమైద్ది, వినేవాడికి కాదు. అది దేవుడి మాట ఎంత హార్ట్ఫుల్గా మన మనసుని ఆ రోజున ఉల్లాసంగా ఉంచిద్దో అనుభవించేవాడికి అర్థమైంది. అది ఏ స్థితి అని కానీ, ఎజ్రాలాగా బానిసత్వంలో ఉన్నా సరే, ఎజ్రాలో బానిసత్వంలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, పోతుంటే అంతే, వస్తుంటే పోతుంటే. ఎవడకలేవు ఈ రోజున, నీకు ఒక్కడికే ఉన్నాయా? ఈరోజు కొంతమంది చర్చిలో ఉన్నారు, కొంతమంది సినిమాలో ఉన్నారు, కొంతమంది ఫంక్షన్లో ఉన్నారు, కొంతమంది పార్కుల్లో ఉన్నారు, కొంతమంది థియేటర్లో ఉన్నారు, కొంతమంది వాళ్ళ ఇష్టం చోట్ల ఉన్నారు, మరి కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు. వీళ్ళందరూ లెక్కరాదు మనకి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి సెక్షన్ల వైడ్గా వార్డుని పరామర్శిస్తే వాళ్ళ వ్యాధి బాధలు అర్థమవుతాయి తెలుసా. అనుక్షణం దైవ స్మరణే, దేవాదేవ దేవాదేవ. నెత్తి కింద బైబిల్, పక్కన ట్యాబ్లెట్లు, నెత్తి కింద బైబిల్, పక్కన ట్యాబ్లెట్లు. పార్కులో వాడికి అవసరం లేదు, సినిమాకి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళంతా కలిసి మళ్ళీ రావాల్సిన ఆడకే కాబట్టి. ఒకటే స్థలం హాస్పిటల్. అదేదో నువ్వు సంఘంలో ఉన్నావు అనుకో, అక్కడికి రేరు, చాలా రేరు. అక్కడికి అవి తిరగబట్టే నువ్వు అక్కడ ఎర్లీగా వెళ్ళావు. అది ఇక్కడ ఉన్నావు అనుకో, తినే విషయం, తాగే విషయం, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త ఉంటుంది, క్యాల్కులేట్ ఉంటుంది, కౌంట్ ఉంటుంది, అంతే. అక్కడికి పోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఇది ఎక్కడో తేడా కొడుతుంది. కాబట్టి ఎల్లరూ అని చెప్పట్లేదు నేను. ఎర్లీగా వెళ్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఎర్లీగా వెళ్తాను. 70 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు కూడా కష్టమైంది, అందుకనే కొంచెం ఐసీలో ఉంచారు. సబబే
పాతికేళ్ళని తీసుకెళ్ళి ఐసీయూలో ఉంచడం ఏంటండి, వాడికి అప్పుడే ఊపిరితిత్తులు ఎలా నిమ్ము వచ్చేసాయి, ఎలా పట్టేసాయి, ఎలా ఊపిరించుకోవడం కష్టం అవుతుంది, వాడుకున్న అలవాట్లు ఏంటి, ఇవన్నీ నువ్వు సంఘంలో నేర్పట్లా. ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి, భరోసా ఇస్తున్నాడు అంతే. వెబ్సైట్గా తిరిగేస్తున్నాడు. భరోసా ఇవ్వకూడదు.